వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఆనందకాననీయస్మిన్ జంగమస్తులసీతరు కవితామంజరీభాతి రామభ్రమరభూషితా. గోష్పదీకృతవారాసిం మచకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. అమిషీకృతమార్తాండం గోష్పదీకృతసాగరం తృణీకృతదశగ్రీవం మాంజనేయం నమామ్యహం. ఉల్లంఘ్య సింధోః సలిలం సలీలం యశోకవన్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైనం జహిరావణిం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. తరువాతి చౌపాయిలో తులసీదాస్ గారు ఔరదేవతా చిత్తనధరయి హనుమతసేయి సర్వసుఖకరయి అంటున్నారు. వేరొక దేవతాస్వరూపమును చిత్తమునందు ధరింపకుండా ఇంకొక దేవతని ఆశ్రయించవలసినటువంటి అగత్యమును పొందకుండా కేవలముగా హనుమను మాత్రమే ఉపాసన చేసి ఆయనను మాత్రమే హృదయమునందు ఉంచుకొని ధ్యానం చేసేటటువంటి వారు ఎవరు ఉంటారో వారందరూ కూడా సర్వసుఖములను పొందగలుగుతున్నారు. దీని వాచ్యార్థాన్ని పరిశీలిస్తే హనుమని సేవించడం వినా ఏ ఇతర దేవతలను సేవించవద్దు అన్నట్లుగా కనపడుతుంది. కానీ యథార్థానికి అలా అన్వయం చేసుకోమని అలా అర్థం చేసుకోమని కాదు, అది సంకుచితం కదా. అట్లా ఉండదు. శంకర భగవత్పాదులంతటి వారే పంచాయతన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు వీరుకలా మాట్లాడడానికి మనకి కలిగిన అధికారం ఏమిటి? దాన్ని సహృదయంతో సక్రమంగా స్వీకరించవలసి ఉంటుంది. మనం చూడండి, ఏదైనా ఒక దేవతని ఉద్దేశించి స్తుతి చేసినప్పుడు ఒక మాట అంటాం, వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరి వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ అంటాం. వినా వెంకటేశం ననాథో ననాథ అంటాం. వెంకటేశ్వరుడి కన్నా నాకు వేరొక నాథుడు లేడు, నేను వేరొకరిని నాకు నాథుడిగా అంగీకరించడం లేదు అంటాం. శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం చేసినప్పుడు శరణం తరుణేందుశేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవతావుభౌ శరణం నాణ్యదుపైమి దైవతం అంటాం. ఓ పార్వతీ పరమేశ్వరులారా, మీకన్నా అన్యమైనటువంటి దైవమును నేను ఆశ్రయించను, మిమ్మల్ని మాత్రమే ఆశ్రయిస్తాను అంటాం. అంటే దాని ఉద్దేశ్యం ఏమిటంటే అది భక్తి పరవశము అని. మీరు ఏ దేవతాస్వరూపాన్ని ఉద్దేశించి స్తుతి చేస్తున్నారో అది పరబ్రహ్మమని, పరబ్రహ్మమైనటువంటి కారణం చేత మీకు ఏ విధమైనటువంటి ఈప్సితమును కలిగి ఉన్నప్పటికీ అది తీర్చగలిగినటువంటి సమర్థత ఆ పరబ్రహ్మమునందు ప్రకాశిస్తోందనేటటువంటి దృఢ విశ్వాసమునకు అది ప్రతీక. అంతేగాని ఇంకొక దేవతకి దగ్గరికి వెళ్ళను అని చెప్పి ఏదో ప్రతిజ్ఞ చేసినట్లుగా కాదు. ఇప్పుడు అనేక రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి. ఒక జిల్లాలో వైద్యానికి సంబంధించినటువంటి కార్యాలయం ఉంటుంది, అట్లాగే పౌర సరఫరాలకు సంబంధించిన కార్యాలయం ఉంటుంది,
గ్రంథాలయాలకు సంబంధించిన కార్యాలయం ఉంటుంది. అట్లాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయ వనరులు, పరిపాలనకి సంబంధించినవి, రహదారులు, భవనాలు, విద్య, ఇటువంటివి ఎన్నో శాఖలు ఉంటాయి. ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క అధిపతి ఉంటారు. అన్ని శాఖలకు అధిపతిగా ఎవరు ఉంటారు అంటే జిల్లా కలెక్టర్ గారు ఉంటారు. జిల్లా కలెక్టర్ గారు అన్ని శాఖలకు అధిపతి. ఆయనకి ఒక శాఖ అని ఉండదు, అన్ని శాఖలను ఆయన సమన్వయం చేస్తారు. అన్ని శాఖల కార్యాలయాలకి వెడతారు. అన్ని శాఖలను సమన్వయం చేసి ప్రభుత్వ లక్ష్యాలు సిద్ధించేటట్లుగా చూస్తూ ఉంటారు. అందుకు కదూ కలెక్టర్ గారంటే అంత గౌరవించడానికి కారణం వారి యొక్క గొప్ప అధికారం. అలాగే మనం ఏ దేవతా స్వరూపాన్ని పూజ చేస్తున్నామో, ఏ దేవతా స్వరూపాన్ని స్తుతి చేస్తున్నామో ఆ స్వరూపాన్ని పరబ్రహ్మంగా భావన చేస్తాం. నువ్వు పరబ్రహ్మమైనప్పుడు నీ యందే అన్ని అధికారములు కేంద్రీకృతమయ్యాయి. నాకు విద్య కావాలన్నా నువ్వే ఇవ్వగలవు, శీల వైభవం కావాలన్నా నువ్వే ఇవ్వగలవు, ఐశ్వర్యం కావాలన్నా నువ్వే ఇవ్వగలవు, సంకటం నుంచి బయటపడేయాలన్నా నువ్వే బయటపడేయగలవు, చిట్ట చివరికి నాకు మోక్షం కావాలన్నా నువ్వు ఇవ్వగలవు. నువ్వు సర్వసమర్థుడవు. కాబట్టి ఇక నేను వేరొకరిని ఆశ్రయించవలసిన అవసరం ఏముంది? నీ పాదములే పట్టుకుని ఉన్నాను అనేటటువంటిది భక్తి యొక్క దృఢత్వాన్ని ఆవిష్కరించడానికి వాడేటటువంటి మాట. అంతేగాని అందులో సంకుచితత్వం ఉంది అని భావన చేయకూడదు. వేరొక దేవతని స్తుతి చేయవలసి వచ్చిందనుకోండి, ఈయన స్వరూపమే అది అనే విశాల హృదయంతో స్తుతి చేస్తాడు. రామాయణం చెప్పినప్పుడు రాముడు పరబ్రహ్మం, శివపురాణం చెప్పినప్పుడు ఆ రాముడు శివుడుగా ఉన్నాడు, ఆ శివుడు రాముడుగా ఉన్నాడు అన్న భావనతో చెయ్యాలి తప్ప వేరు అన్న భావనతో సంకుచితత్వాన్ని పొందకూడదు. అందుకనే అన్ని దేవతా స్వరూపములు ఒకటే. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణోశ్చ హృదయం శివ అని. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. అందుకు కదూ శివావతారం ఆంజనేయ స్వామిగా వస్తే విష్ణువు రామావతారంగా వచ్చారు. ఇద్దరూ చేయి కలిపి ఎంత అద్భుతమైనటువంటి కార్యాన్ని సాధించారు. నిజానికి అవి రెండు కూడా కాదు, ఒక్క పరబ్రహ్మం రెండు రూపాలు పొందింది. కాబట్టి అటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి హనుమని నేను స్తుతి చేసినప్పుడు ఇక వేరొకరిని స్తుతి చేయవలసిన అవసరం లేదు. నాకు ఏది కావాలో అవి అన్నీ స్వామి మీరు ఇవ్వగలరు అన్నది భావన. అంతేగాని దాన్ని యథాతథంగా వాచ్యార్థం తీసుకుని హనుమని ఆరాధన చేస్తే, హనుమని స్తుతి చేస్తే ఇంకా ఎవరిని స్తుతి చేయకూడదు, అట్లాంటి సిద్ధాంతాలు ప్రతిపాదన చేయకూడదు. కాబట్టి ఔరదేవతా చిత్తనధరయి హనుమత సేయి సర్వసుఖకరయి. హనుమని ఆరాధన చేసినట్టయితే సమస్త సుఖములు కలుగుతున్నాయి. ఆయన ఇవ్వలేనిది లేదు. అందుకే ఆయన గురించి చెప్తూ ఒక మాట అంటారు, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్ భవేత్ అంటారు. హనుమని పూజ చెయ్యడం కాదు, హనుమను స్మరించినంత మాత్రము చేత. నిన్ననే మీతో మనవి చేశా, అసలు స్మరణము అనేటటువంటిది మనసుకు సంబంధించిన లక్షణం. జ్ఞాపకములకు వచ్చుట. జ్ఞాపకానికి ఎప్పుడు వస్తుంది అంటే ఆ మనసుకి ప్రీతి ఉంటే వస్తుంది. మనసు ఎంతసేపు తెలివిగా ఉంటుందో అంతసేపు తనకి ప్రీతిపాత్రమైన వస్తువుని పట్టుకుంటుంది. అది కలలో కూడా, స్వప్నావస్థలో కూడా మనసు తెలివిగా ఉంది కదూ. తెలివిగా ఉన్న కారణం చేత అది ఏం చేస్తుందంటే తనకి ఏది ప్రీతిపాత్రమో దాని యందు అనురక్తతని ప్రకటిస్తూ ఉంటుంది, ఆ అనురక్తిని చూపిస్తూ ఉంటుంది. అది మనసుకుండే లక్షణం. ఆ ప్రీతి మనసుకుంటుంది. ఆ ప్రీతి మనసుకి ఉన్నప్పుడు దానిని స్మరిస్తూ ఉంటుంది, జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఉంటుంది. అంటే హనుమయందు ప్రీతి ఉన్నది నిజమైతే హనుమ స్మరణకు రాకుండా ఉండరు. ఏది చేస్తున్నా హనుమలా మనం కూడా అట్లాంటి నిబద్ధతతో బ్రతకాలి అన్న భావన ఏర్పడుతూ ఉంటుంది. అట్లా హనుమను స్మరించిన వారెవరున్నారో, ఆ భక్తిని పొందిన వారెవరున్నారో, ఆయన ఆదర్శప్రాయుడుగా లోపల భావింపబడితే కలిగేటటువంటి ఫలితములు ఏమిటి అన్నది చెప్తున్నారు. బుద్ధి, మొట్టమొదట వచ్చేది ఏది అంటే బుద్ధి. ఇది నరుడికి తప్ప ఈశ్వరుడు ఏ ఇతర ప్రాణికి ఇవ్వలేదు, ఒక్క నరుడికి మాత్రమే ఇచ్చాడు.
అందుచేతనే అది అంత గొప్పది. అంత గొప్పదైనటువంటి ఆ బుద్ధికే అనేక పేర్ల చేత కీర్తింపబడుతుంది. బుద్ధిర్మనీషాధిషణా ధీః ప్రజ్ఞా సేముషీమతి ప్రేక్షోపలబ్ధిశ్చిత్ సంవిత్ ప్రతిపజ్ఞప్తి చేతసాః. ఎక్కడెక్కడ తెలుసుకొనుట అన్న మాట ఉన్నదో, ఎక్కడెక్కడ జ్ఞానమును పొందుట అన్న మాట ఉన్నదో, అంటే తెలియని విషయము తెలియబడినది, చూసిన విషయము విన్న విషయము అర్థమగుచున్నది, గుర్తుపట్టబడుచున్నది, తెలుసుకుంటున్నాం అన్న మాట ఎక్కడుందో అక్కడ బుద్ధి అనేటటువంటిది ఉంది. ఈ బుద్ధి అన్నది ఎంత గొప్పదో వివేక చూడామణిలో శంకర భగవత్పాదులు ప్రతిపాదన చేస్తారు. అంతఃకరణ చతుష్టయం గురించి మాట్లాడుతూ శంకరాచార్యుల వారు నిగద్యతేంతఃకరణం మనోధీః అహంకృతిశ్చిత్తమితి స్వవృత్తిభిః మనస్తు సంకల్ప వికల్పనాదిభిః బుద్ధి పదార్థాధ్యవసాయ ధర్మతః అన్నారు. మనసు ఏం చేస్తూ ఉంటుందంటే సంకల్ప వికల్పములు చేస్తూ ఉంటుంది. మనసు ఎప్పుడూ కూడా ఇది చేద్దాం అని అందం, అదా ఇదా, ఇట్లా చేద్దామా, మళ్ళీ ఒక్క క్షణం అట్లా చేద్దామా, ఈ రెండూ కాదు అట్లా చేద్దామా, కాసేపు ఆయన మంచివాడు, కాసేపు అలా అనుకోకూడదు, కాసేపు తప్పు, ఆయన మంచివాడే. దానికి ఒక నిర్ణయం ఉండదు, అది అలా ప్రతిపాదనలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అదా ఇదా, అదా ఇదా, ఎప్పుడూ డోలాయమానమే. ఇది కానీ ఇది కానీ, ఇది లేదా ఇది, ఆ లేదా అన్నమాట దానికి బాగా అలవాటు. అందుకని ప్రతిపాదనలు చేసుకుంటూ వెళ్ళిపోవడం మనసు యొక్క లక్షణం. సంకల్ప వికల్ప సంఘాతమే మనస్సు. బుద్ధి ఏం చేస్తుంది అంటే వస్తు నిశ్చయ ధర్మము కలిగినదేదో అది బుద్ధి నిర్ణయం చేస్తుంది. ఈ పరిస్థితులలో ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే మనకి క్షేమము కలుగుతుంది, జయం కలుగుతుంది, కార్యము సాఫల్యమవుతుంది. కాబట్టి మనం ఈ నిర్ణయం చేద్దాం అని చెప్పి నిర్ణయం చేసేదేదో అది బుద్ధి. అసలు ఒక వ్యక్తి యొక్క అభ్యున్నత అంతా ఆ బుద్ధి మీదే ఆధారపడుతుంది. బుద్ధి కర్మానుసారిణి అంటాం కదా, బుద్ధి చేసిన కర్మలను అనుసరించి పనిచేస్తుంటుంది. అయితే ఎవరి యందు బుద్ధి బాగా ప్రకాశిస్తూ ఉంటుంది అంటే ఎవరి యందు దేవతల యొక్క అనుగ్రహం ఉన్నదో వారి బుద్ధి ఎప్పుడూ కూడా వక్రమార్గంలో నిర్ణయం తీసుకోదు. కొద్దిగా తడబాటు కలిగిన మళ్ళీ ఊంచుకొని సక్రమమైన నిర్ణయం తీసుకొని సరి అయిన మార్గంలో ప్రయాణించేటట్లుగా చేస్తుంది. అట్లా బుద్ధి బాగా బలపడి ఉండాలి, చాలా మంచి నిర్ణయాలు చేయగలగాలి, కార్యము సాధింపబడాలి, ఆ సాధింపబడిన కార్యము వలన కీర్తి పొందాలి. అంటే బుద్ధి కేవలము మన సాధన చేత మాత్రమే పదునెక్కదు, దేవతానుగ్రహం కలగాలి. ఎక్కడ దేవతానుగ్రహం ఉంటుందో అక్కడ బుద్ధి చాలా తీవ్రమైనటువంటి స్థితిలో ఉంటుంది. కుశాగ్ర బుద్ధి అంటారు చూసారా, అంత బాగా నిర్ణయాలు చేయగలిగినటువంటి ప్రజ్ఞ ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకే మీరు చూడండి, ఎప్పుడు ఏ పూజ మీరు చెయ్యండి, ప్రారంభం చేసినప్పుడు బోలెడంత సంకల్పం చెప్తాం. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ బల సిద్ధ్యర్థం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఉంటున్నటువంటిది కేవలం ఒక ఫ్లాట్లో అయినా గోభవిష్యాది సిద్ధ్యర్థం ఇచ్చేస్తే ఏం చేస్తావు, పట్టుకెళ్ళి ఎక్కడ కట్టుకుంటావు? ఏ ఏ గ్రహా అరిష్టస్థానేషు, గ్రహాలు ఏ అరిష్టస్థానంలో ఉన్నా నీ చేసే ఈ పూజ వల్ల ఆనుకూల్యతని పొందేయాలి. బోలెడంత సంకల్పం. ఇంకా ఆ పూజ ప్రారంభం చేసిన దగ్గర నుంచి కొడుకుల పేర్లు, కూతుళ్ళ పేర్లు, అల్లుళ్ళ పేర్లు, మనవల పేర్లు, ఆఖరికి తను చేసే వ్యాపారంలో ఉన్నటువంటి ఆ దుకాణం పేరు, ఇంకా వీలైతే పెంపుడు కుక్కపిల్ల పేరు కూడా చెప్పడం. ఎందుకు? సహకుటుంబస్య అంటే నీ వాళ్ళు కారా వాళ్ళందరూ, సపరివారస్య అంటే నీ వాళ్ళు కారా వాళ్ళందరూ. ఎందుకు ఆ పేర్లన్నీ ఈశ్వరుడి దగ్గర ఒగ్గడించడం అంటే అదో సంతోషం. ఆ పేర్లన్నీ చెప్తేనే ఈశ్వరుడికి తెలుస్తుంది, లేకపోతే నువ్వు చెప్పలేదు కదా అని వాళ్ళకి అనుగ్రహం ఇవ్వడేమో, ఆయన కూడా మనలాగే ఉంటాడని ఒక అపోహ. అందుకని ఇన్ని చెప్పి పూజ చేయడం. అయితే
ఇన్ని చెప్పి పూజ చేసి చిట్ట చివరికి వచ్చేటప్పటికి ఏమడుగుతాడు అంటే, అసలు మా వాళ్ళందరూ క్షేమంగా ఉండాలంటే వాళ్ళు క్షేమంగా ఉండడానికి కావలసిన నిర్ణయాలు కుటుంబ యజమానిగా నేను తీసుకోవాలి. నీ తీసుకునే నిర్ణయాన్ని బట్టి వాళ్ళందరి క్షేమం ఉంటుంది. కుటుంబ యజమాని బుద్ధే గడ్డి తిందనుకోండి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సుఖశాంతులతో ఎలా ఉంటారు, వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు ఎలా ఉంటాయి? ఆ ఇంటి యజమాని యొక్క బుద్ధి ఎంత బాగా పనిచేస్తే, ఎంత మంచి నిర్ణయాలు చేస్తే, ఎన్ని మంచి కార్యాలు చేస్తే, ఎంత ధార్మికుడైతే ఆయన అంత కీర్తివంతుడు. ఇప్పుడు ఆయన పక్కన ఆయన భార్య, ఆయన కొడుకు, ఆయన కోడలు, ఆయన కూతురు, ఆయన అల్లుడు, ఆయన మనవలు, ఆయన స్నేహితులు, ఆయన బంధువులు, వాళ్ళందరికీ కూడా గౌరవం వచ్చింది. అసలు ముందు నా బుద్ధి బాగుండాలి కదా. అందుకని పూజ చివర ఏమడుగుతాం లఘుగాయత్రిలో? ఎప్పుడూ అడిగేటటువంటిది ఒక్కటే అడుగుతాం, ప్రచోదయాత్. అది ఏ దేవతా స్వరూపం కానివ్వండి, ఏదో కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. అమ్మా దుర్గమ్మ, నా బుద్ధిని ప్రచోదనం చెయ్యి, నా బుద్ధి సక్రమమైన నిర్ణయాలు చేసేటట్టుగా నువ్వు అనుగ్రహించు. బుద్ధి ఎప్పుడూ దేవతల చేత ప్రచోదనం పొందుతోందనుకోండి, అది తప్పుడు నిర్ణయం చెయ్యదు. దేవతలు ప్రచోదనం చేయాలంటే దేవతల అనుగ్రహం కావాలి. దేవతల అనుగ్రహం కావాలంటే దేవతలు సంతోషపడేలా జీవించగలగాలి. అటువంటి వాడికి ఎప్పుడూ దేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది, బుద్ధి బాగుంటుంది. వాడి బుద్ధి బాగున్నప్పుడు వాడు ఏది తెలుసుకోవాలో అది తెలుసుకుంటూ ఉంటాడు, ఏది చెయ్యాలో దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు చేస్తూ ఉంటాడు. అందుకే బుద్ధి పదార్థాధ్యవసాయ ధర్మతః అన్నారు శంకరులు. బుద్ధి వస్తునిశ్చయ ధర్మం చేస్తూ ఉంటుంది. దాని పని ఏమిటి అంటే నిర్ణయం. ఆ నిర్ణయం తప్పనుకోండి, ఎందుకు చేశానో అనవసరంగా అటువైపు వెళ్ళాను, అది కొంప ముంచేసిందంటే. బహుకాలంబు వనంబులో 1,00,00,000 కరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందనలతాంతఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చితి భయం బెట్లో కదే ఈశ్వరా అన్నాడు గజేంద్రుడు. నేను ఆ అరణ్యంలో 1,00,00,000 కరణీనాథుండనయ్యుండి 10 లక్షల కోట్ల ఏనుగులకి రాజుని, మద్దానాంభ పరిపుష్ట చందనలతాంత ఛాయలందు ఉండలేక ఇదం నమమ అని నేను విడిచిపెట్టినటువంటి నీళ్ల వలన గంధపు చెట్ల తోట పెరిగింది. అన్ని దానాలు చేశాను. ఆ నేను చేసిన దానాల యొక్క నీటి చేత పెరిగిన గంధపు చెట్ల నీడలో హాయిగా చల్లగా పడుకోకుండా నీళ్ల కోసం దారి తప్పి కొలను దగ్గరికి ఎందుకు వచ్చాను? వచ్చిన వాడిని ఒడ్డున నించుని తొండం పెట్టి నీళ్లు తాగకుండా లోపలికి ఎందుకు దిగాను? దిగిన వాడిని ఊరుకోకుండా ఇందులో జలక్రీడలు ఎందుకు మొదలెట్టాను? ఆఖరికి మొసలి పట్టుకుంది. ఎందుకు చేశాను ఆ నిర్ణయం? అప్పుడు ఏడవడం మొదలుపెట్టాడు. అంటే నువ్వు ఏదైనా ఒక నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం ఎంత గొప్పదో కాలం నిర్ణయించాలి. అప్పటికి ఆ నిర్ణయం అలా ఎందుకు చేయబడింది అనిపించవచ్చు, కానీ ఆయన ఆనాడు ఆ నిర్ణయం అలా తీసుకుని ఉండకపోతే ఎంత ఇబ్బంది కలిగేది, ఎంత గొప్ప నిర్ణయం చేశారు నిజంగా, దాని వలన కదా మనందరం ఇంత క్షేమంగా ఉన్నాం అని తరువాతి కాలంలో అనిపిస్తుంది. అంటే అంత గొప్ప నిర్ణయం చెయ్యగలిగినటువంటి శక్తి దేని వలన వస్తోంది అంటే దేవతల యొక్క అనుగ్రహము చేత వస్తోంది. ఆ బుద్ధే చివరికి ఏం చేస్తుందంటే మోక్ష కారణమైపోతుంది. అది ఎలా అయిపోతుంది అన్న విషయాలను చెప్తూ అది దేవతల యొక్క అనుగ్రహము చేత ఎలా సిద్ధిస్తుందో చెప్పారు. ఆ బుద్ధి యందు 7 పొరలు ఉంటాయి. అందులో మొదటి దాన్ని శ్రౌతి అంటారు. ఎవడు శ్రౌతి అయ్యాడో వారికి గురువు యందు అపారమైన ప్రీతి కలుగుతుంది. గురువు కన్నా గొప్పది లేదు. గురువు అంటే ఏదో పెద్ద విజ్ఞానం నేర్పేశాడు అనుష్ఠానం అని అనుకో, ఒక పెద్దలు. గురువు అంటే మేనమామన అర్థం ఉంది, అది విచిత్రం. గురువు నాకు వారు సర్వకాలముల యందు కూడా అభ్యున్నతి కారకులు, వారికన్నా గొప్పది నాకు ఇంకా ఏదీ లేదు. నా గురోరధికం న గురోరధికం న గురోరధికం ఇది శివశాసనతః. ఇక వారు ఆధ్యాత్మిక గురువు కూడా అయ్యుండి ఏ మంత్రోపదేశం చేసిన వారైతే
ఇక వారికన్నా అధికులు నాకు లేరు. ఆ భావన ఏర్పడి గురువు యందు అంత భక్తి కలిగితే అది దేవతానుగ్రహంగా బుద్ధిపరలో మొట్టమొదటి వికసనం కలిగిందని గుర్తు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే గురుసేవ యందు సహనమును పొందుతారు. సహనం అంటే ఒకసారి గురువుగారు విసుక్కున్నారనుకోండి, ఆయన అలాగే విసుక్కుంటారండి అనడు. ఆయన తప్ప విసుక్కోవడానికి అధికారం ఎవరికి ఉంది? ఆయనకే ఉంది అధికారం. నా యోగక్షేమములు ఆయనవి కాబట్టి ఆయనే విసుక్కుంటారు, ఆయనే చూపుడు వేలు చూపిస్తారు. ఎందుకని? ప్రేమతో నన్ను దిద్దాలి కాబట్టి. ఆయనకు ఆ అధికారం ఉంది అన్ననాడు అసలు గురువు కన్నా వేరు విషయం గొప్పదని కానీ ఆ గురువుకి దూరంగా జరుగుదామని కానీ ఆలోచన రాదు. అది బుద్ధి యందు మొదటి వికసనం. అది ఏర్పడి గురువు పక్కన నిలబడగలిగితే జీవితాంతం ఆయన్ని సేవించి ఆయన ద్వారా అనుగ్రహమును పొందగలిగితే, గురువు మనసులో స్మరించగానే వాడు యోగ్యుడు, చాలా మంచివాడు అని అనుకున్నారనుకోండి, అదే తాబేలుని పెడతారే స్మరణ. గురువు స్మరించగానే ప్రేమ భావనతో స్మరిస్తే దేవతానుగ్రహం కలుగుతుంది అని. కాబట్టి అది శ్రౌతి మొదటి లక్షణం బుద్ధిలో. రెండవ లక్షణం గృహీతి అంటారు. గృహీతి అంటే గురువుగారు ఏదైనా విషయం మీద మాట్లాడుతున్నప్పుడు వారు ఎలా మాట్లాడారు, ఏ అర్థంతో మాట్లాడారు, ఏ సమన్వయంతో మాట్లాడారు దాన్ని యథాతథంగా గమనించడం, అంతేగాని దానికి విపరీతార్థాలతో స్వీకరించడం కాదు. ఆయన అప్పుడు ఏ సందర్భానికి ఆ విషయాన్ని చెప్పారో ఆ హృదయాన్ని అట్లాగే స్వీకరించడం తప్ప దాన్ని చిలవలు పలవలు చేయడం, అక్కర్లేని విషయాలు దానికి జోడించడం అట్లా గ్రహించకుండా గురు హృదయాన్ని మాత్రమే పట్టుకునేటటువంటి లక్షణం ఏది ఉంటుందో అది గృహీతి అంటారు. ఎందుకనంటే దానికి ఒక పెద్ద ఇబ్బంది ఉంటుంది. మిగిలిన వాళ్ళకు ఉండే స్వేచ్ఛ ఏమిటంటే వాళ్ళు ఇంకొకళ్ళని పిలిచి మంచి మాట చెప్పాలనుకున్నారనుకోండి, వాళ్ళు ఒకళ్ళని పిలిచి ఏమైనా నువ్వేమనుకోకు నీకు మాట చెప్తాను అని ఒక మాట చెప్తారు. కానీ గురువు దగ్గర వచ్చేటటువంటి ఇబ్బంది ఏమిటంటే ఆయన అందరినీ ఉద్దేశించి మాట్లాడుతుంటాడు. అందరినీ ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఆయన ఎప్పుడూ ఏది చెప్తుండాలి? ధర్మం గొప్పదని చెప్తుండాలి, ఎప్పుడూ మంచి స్వభావం మంచిదని చెప్తూ ఉండాలి. చెప్పేటప్పుడు అనేక ఉపాఖ్యానాలని తీసుకొచ్చి చెప్తూ ఉండాలి. అట్లా ఆయన చెప్తున్నాడు అనుకోండి, చెప్తున్నప్పుడు దానికి విపరీతార్థాలు కలపకూడదు. ఆయన కుర్చీలో కూర్చున్నప్పుడు అది చెప్పేటప్పుడు ఆయన హృదయం ఆయన అది చెప్తున్నారు. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఓ గురువుగారు ప్రవచనానికి వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఎవరో ఒకడు వచ్చి ఏమండి మీ దృష్టిలోకి వచ్చిందా ఈ మధ్య వాడు కొంచెం అట్లా ఉంటున్నాడండి అన్నాడు. ఏమయ్యా పోన్లే వాడే బాగుపడతాడు, ఏం బెంగలేదులే నేను చూస్తానులే, పక్కవాడి మీద చాడీలు చెప్పడం నేర్చుకోకోవాలి చిన్న చిన్న విషయాలకి అని చెప్పి గురువుగారు వేదిక మీదకి వెళ్ళిపోయారు. గురువుగారి అదృష్టమో దురదృష్టమో ఆ రోజున కచోపాఖ్యానం చెప్తున్నాడు ఆయన భారతంలో వచ్చి. కచుడి గొప్పతనం ఏమిటంటే రాక్షసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కచుడు ఎన్నడూ గురువు శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి నేరాలు చెప్పలేదు అన్నాడు. అది భారతంలో ఉంది. ఆ కథలో ఆయన ఏం చేస్తాడు? అది చెప్పగానే ఈ శిష్యుడు గుండెలు బాధేసుకొని నన్ను అన్నారు, నేనే కదా ఇప్పుడు వెడుతుంటే చెప్పాను. అదే పని ఆయనకి. ఆయన ఇంక అదే గుర్తుపెట్టుకుని అస్తమానం ఎవరేమన్నారో గుర్తు తెచ్చుకుని చెప్పడం మొదలెడితే ఆయన చెప్పవలసింది ఏం చెప్తాడు ఆయన? అది కాదు. అక్కడ కూర్చున్నప్పుడు ఆయన ఏ హృదయంతో ఆ విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు? ఆయన ఒక ధర్మాన్ని మాట్లాడుతున్నారు. అంతేగాని ఇంకా మాట్లాడిన ప్రతిదీ మనకు అన్వయం చేసుకుని మన్నే ఏదో అంటున్నారు అనుకుంటే గురు హృదయమును స్వీకరించడం చేత కాలేదని గుర్తు. అంటే రెండవ పొర యందు వికసనం కలగలేదు. అంత నిష్పక్షపాతంగా వినగలగాలి వినేటప్పుడు కూడా, చెప్పేటప్పుడు అట్లాగే చెప్పాలి నిష్పక్షపాతంగా. అందులో తన దోషం వచ్చినా కూడా మినహాయింపు చేసుకోకూడదు. శాస్త్రం శాస్త్రం అంతే, అలాగే చెప్పాలి. కాబట్టి అట్లా తప్పు లేకుండా గ్రహిస్తే గృహీతి అంటారు. అది రెండవ పొర వికసనం పొందిందని. మూడవది చత్వ అంటారు. చత్వ అంటే గురువుగారు చెప్పిందే చెప్పి మళ్ళీ చెప్పిందే చెప్తున్నారనుకోండి, ఇది ఈ మధ్యనే కదండి చెప్పారు అనకుండా
చెప్పింది చెప్పినా ఆయన దగ్గర వినడం ఎంత గొప్ప. ఏది ఆయన చెప్పింది మనకు ఎంత గుర్తుంది, ఎంత అదృష్టం మళ్ళీ వినడం, మళ్ళీ ఇప్పుడు బాగా నాటుకుంటుంది అని విసుగు లేకుండా వినగలగడం. విసుగు లేకుండా అందులోంచి సూక్ష్మమైన విషయాలు తెలుసుకోవడానికి తద్విద్ధి ప్రణిపాతీన పరిప్రశ్నేన సేవయా ఉపదీక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. ప్రణిపాతం చేసి మీ శ్వాసకు కష్టం కలగకపోతే నేను అర్హుడని అనుకుంటే నాకు దీనికి పరిష్కారం చెప్తారా, నాకు ఈ అనుమానం ఉంది అని గురువుని వినయంతో సేవించి ప్రశ్నించడం. ఇది అలవాటైతే మూడవ పొర బుద్ధి యందు వికసించినది అంటారు. నాలుగవది చార్వి. గురువుగారు ఒక మాట చెప్పారనుకోండి, ఊహోపోహలు అంటారు. పూర్వం గురువుగారు చెప్పిన విషయాల్లోంచి ఇప్పుడు చెప్పిన విషయాన్ని సమర్థిస్తూ చెప్పిన విషయాలన్నీ తెచ్చి దీనికి కలుపుకొని అవును అప్పుడు అలా కూడా అన్నారు, ఇది సత్యం, ఆయన చెప్తున్న ఈ విషయం పరమసత్యం, ఇదే అక్కడ కూడా అన్వయమైంది అని అన్వయం చేసుకుంటాడు. ఊహోపోహల చేత వింటున్న దాన్ని స్థిరం చేసుకుంటాడు. అలా చేసుకుని బాగా ఆలోచించి అనేక కోణములలో చూడగలిగిన ప్రజ్ఞ ఏర్పడితే నాలుగవ పొర వికసించింది అంటారు. మేధ. పూర్వం ఎన్నో విషయాలు చదివాడు, కానీ కనీసం అది ఏ పుస్తకంలో ఎక్కడుంది జ్ఞాపకం లేదనుకోండి, అప్పుడు ఇది ఎక్కడో చదివాను అన్న చెప్పవలసి వచ్చినప్పుడు ఎలా చెప్తావు? భూపసభాంతరాళమన పుష్కళ వాక్చతురత్వము, ఎక్కడ ఏది ఉందో నీకు జ్ఞాపకానికి రావాలి. అలా జ్ఞాపకం ఉంటే దాన్ని మేధ అంటారు. అంటే ఐదవ పొర వికసించినది. ఆరవది ప్రతిభ అంటారు. ప్రతిభ అంటే ఒక విషయాన్ని ప్రతిపాదన చేసేటప్పుడు శృతి స్మృతి పురాణములు ఇతర గ్రంథములలో ఆ విషయాన్ని బలపరచడానికి ఎక్కడెక్కడ ఏ ఉన్నాయో అన్నిటినీ తీసుకొచ్చి దానికి సరిపోయేటటువంటి ఉదాహరణలు చెప్తూ ఆ విషయము పరమసత్యము అని వినేటటువంటి వాడి మనసులో సువ్యవస్థితమయ్యేటట్టుగా మాట్లాడగలిగితే, అట్లా వాక్య నిర్మాణము చెయ్యగలిగితే, తనలో భావం స్పష్టంగా అవతల వారిలోకి పంపగలిగితే కృతకృత్యుడయ్యాడు. అవతల వారికి తన భావన అర్థమవుతోంది, అందుకని వారు అలా కూర్చుని విని నేను తెలుసుకుంటున్నానని సంతోషాన్ని పొందుతున్నారు. అలా తనకి భావన ఉన్నా దాన్ని అందించడంలో కృతకృత్యుడు కావాలి, దానికి అవసరమైనటువంటి మాటలు పడాలి, అటువంటి వాక్యముల నిర్మాణము కావాలి. అట్లా తనలో ఉన్న భావాన్ని ఇతరులలోకి ప్రవేశపెట్టడంలో విజయం సాధించగలిగినటువంటి ప్రజ్ఞ ఏర్పడి భాష మీద ప్రభుత్వం ఏర్పడితే, అటువంటి వక్తృత్వం వస్తే ప్రతిభ అంటారు. అది ఆరవ పొర. చిట్ట చివరి పొర ఉంటుంది, దానికే పండా అని పేరు. బుద్ధి పరమాత్మని తెలుసుకుంటుంది. ఆ పరమాత్మని తెలుసుకున్ననాడు బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మవిద్ తెలియబడినది బ్రహ్మము అనుభవంలోకి వచ్చింది. అనుభవంలోకి రాగానే తాను బ్రహ్మమైపోయాడు. తాగిన నీరు తానైపోయినట్టు, తిన్న ఆహారము తానైపోయినట్టు, పీల్చిన ఊపిరి తానైపోయినట్టు, తాను చదివినది తానైపోయి జ్ఞాపకం ఉన్నట్టు, తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన బ్రహ్మము తానుగా అర్థమై జీవబ్రహ్మైక్య సిద్ధిని పొందితే పండా. సహజ పండితుడు పోతనగారు అన్న మాటకు అర్థం ఏమిటంటే అది పూర్వజన్మలలో చేసిన సాధన ఇప్పుడు పండింది. ఆ ఏడవ పొర వికసనం జరిగింది, ఆయనకి బ్రహ్మము అనుభవంలోకి వచ్చింది. ఇది ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతుంటే బుద్ధి యొక్క పొరలలో కలిగేటటువంటి వికసనం. అందుకే ఆ బుద్ధికి ఎనలేని ప్రాధాన్యత. హనుమయందు భక్తి కలిగినటువంటి వారు, ఆయనని స్మరించడం అలవాటు ఉన్నవారు, ఆయన గురించి చదివేవారు, ఆయన గురించి పాడడం, ఆయనని భజించడం, ప్రదక్షిణం చేయడం, పూజ చేయడం, ఇటువంటివన్నీ చేసేవారెవరున్నారో అంటే ఆయన యందు ప్రీతి భావన పొందిన వారెవరున్నారో వారు కుశాగ్ర బుద్ధులు అవుతారు, గొప్ప బుద్ధి కలిగిన వారు అవుతారు. అంత గొప్ప బుద్ధిని కటాక్షించగలిగిన వారెవరు అంటే బుద్ధిమతాం వరిష్టం అయినటువంటి హనుమా. ఆయనే దానిని అనుగ్రహించగలరు. కాబట్టి మొట్టమొదటిది ఏది అంటే బుద్ధి. అది లేనినాడు మిగిలినవి ఏ ఉన్నా ఉపయోగం లేదు. ఎంత బలం ఉన్నా బుద్ధి సక్రమైంది కాకపోతే
ఎంత ధనం ఉన్నా బుద్ధి సక్రమం కాకపోతే, ఎంత అధికారం ఉన్నా బుద్ధి సక్రమం కాకపోతే, ఎంత విద్య ఉన్నా బుద్ధి సక్రమం కాకపోతే, ఎంత గొప్ప కుటుంబంలో పుట్టినా బుద్ధి సక్రమం కాకపోతే, ఇవన్నీ సున్నా. బుద్ధి మంచిదైతే ఎన్ని పరిమితులున్నా అపరిమితంలోకి చేరుతాడు, పైకి ఎదుగుతాడు. బురదలో తామర పువ్వు పుట్టినట్టు అవుతుంది. అందుకే ముందు బుద్ధి గురించి మాట్లాడారు. ఆ బుద్ధి మనిషికి మాత్రమే ఉంటుంది తప్ప ఇతర ప్రాణులకు ఉండదు. బుద్ధిర్బలం, బుద్ధి ఉన్నది, బలము లేదు. కార్యం చెయ్యడంలో పరిమితి ఏర్పడిపోతుంది. ఆయన చాలా మంచి విషయములు మాట్లాడతాడు, చాలా మంచి విషయములు నిర్ణయం చేయగలడు. కానీ ఈ వస్తువు ఇక్కడి నుంచి తీసి అక్కడ పెట్టలేడు, 4 అడుగులు వేయలేడు. పాపం ఆయనకి అంత బాగా కనపడదు, అంత బాగా మాట్లాడలేడు. అన్నీ పరిమితులే. బలం క్షీణించిపోయి ఉన్నవాడు ఎంత బుద్ధి కలిగిన వాడైనా పరిమితంగానే ఉపయోగపడగలడు. బుద్ధి బలం కూడా ఉన్నాయనుకోండి, శరీరానికి ఆ కార్యమును సాధించడానికి కావలసిన బలం ఉందనుకోండి, చాలు. బుద్ధి బలము కలిసి అనితర సాధ్యమైన కార్యక్రమాన్ని సాధిస్తాడు. అది తాను ఏది సంకల్పం చేశాడో దాన్ని సాధించడానికి కావలసిన బలం ఆయన దగ్గర ఉంది, చాలు. విజయాన్ని సాధిస్తాడు. ఆ బలం ఎవరు ఇవ్వగలరు అంటే హనుమ మాత్రమే ఇవ్వగలరు. బలం అంటే దాని అర్థం ఏమిటి? శక్తి. శక్తిని ఇచ్చేవాడెవరు? పరమాత్మ శక్తిని ఇస్తాడు. తిన్న అన్నాన్ని జీర్ణం చేసేవాడెవడు? జీర్ణం చేసి అందులో ఉన్నటువంటి శక్తిని గ్రహించి ఆ శక్తిని శరీరం అంతటా పంచిపెట్టేటటువంటి వాడెవరు? మాట్లాడాలంటే దవడల దగ్గర, నోటి దగ్గర, మెదడు దగ్గర ఎక్కువ రక్త ప్రసారం జరగాలి. పరిగెడుతుంటే కాళ్ళల్లో ఎక్కువ రక్త ప్రసారం జరగాలి. అన్నం తినగానే జీర్ణం అవ్వడానికి కడుపులో ఎక్కువ రక్త ప్రసారం జరగాలి. అట్లా కాక అందుకే మీరు అన్నం తినగానే నడవడం మొదలెట్టారనుకోండి, డొక్కలో నిప్పెడుతుంది. ఇక్కడికి నెత్తురు తగ్గింది, కావలసిన చోట లేదు. ఒక పావు గంట నువ్వు కూర్చుంటే ఇది జీర్ణం అయ్యాక ఇక్కడ వాడుకున్నాక శక్తిని దానికి వాడు. అంటే శక్తిని పంపిణీ చేస్తూ ఉంటుంది. శక్తిని పంపిణీ చేయడం, శక్తిని తయారు చేయడం, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఈశ్వరుడు చేస్తున్నాడు. ఆ ఈశ్వరానుగ్రహమే కలిగినప్పుడు ఆయనే ఈశ్వరుడు హనుమ. ఆయన అనుగ్రహం కలిగితే తగిన బలం నీకెప్పుడూ కలుగుతూ ఉంటుంది. బలము క్షీణించిపోవడం అన్నమాట అన్వయం కాదు. దేని యందు నువ్వు నిమగ్నమో దానికి కావలసిన బలాన్ని ఆయన నిలబెడుతూ ఉంటాడు. కాబట్టి బుద్ధి, బలం, తర్వాత యశో, యశస్సు. యశస్సు అంటే కీర్తి, అత్యంత ప్రధానమైనటువంటిది. ఎందుకని? ఒక వ్యక్తి కీర్తిని బట్టి ఆ వంశం తరిస్తుంది. ఆయనని బట్టి ఆ ఇంటి పేరుకి అంత ప్రఖ్యాతి ఏర్పడుతుంది. ఆయనను బట్టి ఆ గోత్రానికి అంత పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఆయన ఉన్నారు కాబట్టి ఆ ఊరికి అంత పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అంటే ఆయన పుట్టుక వలన ఇన్ని పేరు ప్రఖ్యాతులు పొంది, ఇక అటు ఇటు ఉన్నవాళ్ళు ఎంత కీర్తిని పొందుతారో. వాళ్ళ అబ్బాయా అండి, వాళ్ళ అల్లుడా అండి, ఆయన భార్య అండి, ఆయన తమ్ముడా అండి, అన్నగారా అండి అని గౌరవిస్తారు. అంటే కీర్తి అంత గౌరవ కారణం. అంతేకాదు, ఒక వ్యక్తి కీర్తి ఈ భూమి మీద ఎంత కాలం నిలబడిపోతుందో అంతకాలము ఆ జీవి స్వర్గలోకవాసం ఇస్తారు. అందుకే ఆయన యశక్కాయుడయ్యారు అంటారు. కీర్తి శరీరంతో ఉండిపోయాడు ఆయన. ఆయన భౌతిక శరీరం పతనమైపోయింది, కానీ ఆయన కీర్తి శరీరం నిలబడిపోయింది. ఆయన పాట అలా మిగిలిపోయింది, ఆయన మాట అలా మిగిలిపోయింది, ఆయన కవిత్వం అలా మిగిలిపోయింది, ఆయన చూపించిన మార్గం అలా మిగిలిపోయింది. అప్పుడు ఆయన కీర్తిని పొందాడు. ఎంత కీర్తిని పొందాడో ఆ కీర్తి ఎంత దూరం వ్యాపించిందో, ఎంత దూరాలలో ఉన్నవారు కూడా ఆయన యందు అంత గౌరవాన్ని పొందుతుంటారో, ఆయన మాటని శిరసావహించి దానిని మార్గదర్శనంగా స్వీకరిస్తూ ఉంటారో అంతటి యశోవిరాజితుడయ్యాడని గుర్తు. అంత కీర్తి పొందాలంటే అన్ని మంచి మాటలు మాట్లాడాలి, అన్ని మంచి పనులు చేయాలి. అన్ని మంచి పనులు చేయాలంటే అసలు ఆ మంచికి సంబంధించిన విషయాలు మనసుకి ఆలంబనం కావాలి, అవి ఇష్టం అవ్వాలి మనసుకి, వాటిని పరిశీలించాలి, వాటి మీద ప్రీతి ఉండాలి. అవి పరిశీలిస్తే
బుద్ధి మంచి మంచి నిర్ణయాలు చెయ్యాలి, అటువంటి మంచి మంచి కార్యాలు చెయ్యాలి. దాని చేత గొప్ప కీర్తిని పొందుతాడు. ఎంత కీర్తి పొందాడో అంత దైవానుగ్రహం పొందాడని గుర్తు. అంత కీర్తి పొందాడు అంటే వెనకాతల అంత సాధన ఉన్నది అని గుర్తు. అంటే పరదేవత యొక్క అంత అనుగ్రహానికి పాత్రులైన వారికి తప్ప అంత కీర్తి సాధ్యము కాదు. కోటాను కోట్ల మంది పుడతారు, కానీ ఆ కోటాను కోట్ల మందిలో ఒక వ్యక్తి పేరు చెప్పేటప్పటికీ మీరు చెప్పేది ఆయన అండి అని అడగాలన్నా, ఇంటి పేరు చెప్పేటప్పటికీ ఆయన అండి అనాలన్నా, మీకు ఆయనకి బంధుత్వం ఉందండి అని అడగాలన్నా ఎంత కీర్తి సాధించి ఉండాలి. ఘంటసాల గారి శరీరం వదిలిపెట్టే చెన్నాళ్ళయింది. ఎవరైనా వెళ్ళి ఇంటి పేరు ఘంటసాల అన్నారనుకోండి, ఘంటసాల వెంకటేశ్వరరావు గారితో మీకు ఏమైనా బంధుత్వం ఉందా అండి అని అడుగుతారు. మా ఇంటి పేరు మంగళంపల్లి వారు అన్నారనుకోండి, బాలమురళీకృష్ణ గారితో మీకు ఏమైనా బంధుత్వం ఉందా అండి అని అడుగుతారు. ఇంటి పేరు చెప్పేటప్పటికీ ఆయనతో ఏమైనా బంధుత్వం ఉందా అండి అని అడుగుతారు. ఆయన పేరు చెప్పేటప్పటికీ ఆయన మీకు తెలుసా అండి అని అడుగుతారు. ఆయన పేరు చెప్పేటప్పటికీ మీ ఊళ్ళో ఉంటారు కదా, మీరు ఎప్పుడు ఆయన్ని చూశారా అంటే ఆయన చూడకపోవడం ఏంటండి, మాకు ఆయన బాగా పరిచయం, అంటే మమ్మల్ని ఒకసారి తీసుకెళ్తారా అంటారు. అంటే అంత యశోవిరాజితుడు కావాలంటే అంత కీర్తిని సాధించిన వాడై ఉండాలి. లేకపోతే ఎందుకు చూస్తారు, ఉత్తినే చూడడానికి వస్తారా? ఎంత మనసుకి ప్రీతిపాత్రమైతే చూడడానికి వస్తారు. ఆ మాటలు వింటారు, ఆ పాట వింటారు, ఆయన రాసిన పుస్తకాలు చదువుతారు. అది ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉంటేనే ఆ కీర్తి. ఆ పరదేవతానుగ్రహం లేకుండా భగవద్ అనుగ్రహము లేనివాడు ఆ కీర్తిని పొందజాలడు. అంత కీర్తివంతుడయ్యాడు అంటే అంత గొప్ప బుద్ధి కలిగిన వాడని అర్థం. అంత కీర్తి కలగడానికి కారణమైనటువంటి బుద్ధి వికసనాన్ని ఆయనే ఇస్తారు. హనుమత్సేవనం ఎవరు చేశారో వారు అంతటి కీర్తివంతులు అవుతారు. కాబట్టి బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం, ఈ రెండు మాటలు కొంచెం పక్కపక్కనే ఉండి ఒక్కలా అనిపిస్తాయి. ధైర్యం నిర్భయత్వం, రెండింటికి తేడా ఏమిటి? ధైర్యం అంటే భయం లేకుండా ఉండడం, భయం పొంది ఉండడం అంటే ధైర్యం లేకుండా ఉండడం. భయం, ధైర్యం, నిర్భయత్వం. మళ్ళీ ధైర్యం అన్న తర్వాత మళ్ళీ నిర్భయత్వం అన్న మాట అనడం ఎందుకు అంటే ఈ రెండు మాటల్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ధైర్యం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఒక నిర్ణయం చేస్తే ఎన్నడో తప్ప ఇక వెనక్కి వెళ్ళడు దాని నుంచి, అలాగే నిలబడతాడు. ఎందుకు నిలబడతాడు? మూర్ఖత్వంతో కాదు, తను చేసిన నిర్ణయం మీద తనకి నమ్మకం. నేను ఇది మూర్ఖత్వంతో చేసినది కాదు, ఇది నేను కేవలం పట్టుదలకు పోయి చేసినది కాదు, దీని వెనక అందరి యొక్క శ్రేయస్సు ఉంది, అందరి యొక్క క్షేమం ఉంది. నేను ఇలా నిలబడకపోతే అందరూ అపకీర్తి పాలవుతారు. నా గొడుగు కింద ఉండగా, నన్ను నమ్మి ఉండగా నాకు అపకీర్తి కించిత్ వచ్చినా పర్వాలేదు, అందరూ క్షేమంగా ఉండాలి. అందరి క్షేమం కోసం నేను ఇలాగే నిలబడిపోతాను. అలా నిలబడగలిగితే ధైర్యం అంటారు. కృతనిశ్చయం, బాగా ఆలోచించి నేను ఈ నిర్ణయం చేశాను. ప్రస్తుతానికి ఆ నిర్ణయం ఇలా ఎందుకు చేశారని చెప్పి మన మీద బురద చల్లబడవచ్చుగాక, అంత మాత్రం చేత నేను వెనక్కి వెళ్ళను. ఎందుకు వెళ్ళను అంటే నేను కానీ వెనక్కి వెళ్ళానా, ఆయన ఆ రోజున వెనక్కి వెళ్ళకుండా ఉంటే మనం అందరం ఎంత కీర్తివంతులుగా నిలబడిపోదాం. అక్కడ పోయింది, అదంతా అక్కడ గండి కొట్టేసింది అని బాధపడతారు వాళ్ళు. పిల్లలు, వాళ్ళకి ఆ పరిణతి లేదు, కానీ నేను ఆ పరిణతి పొందిన వాడిని నిలబడాలంతే, ధైర్యంగా ఉండాలి, అంతేకాని వెనక్కి తగ్గకూడదు. దీని వలన నిష్పక్షపాతంగా ప్రయోజనమే చేకూరుతోంది, ఇందులో నా మూర్ఖత్వము లేదు అని నేను నిర్ణయించుకోగలిగితే అది నిష్పక్షపాతంగా ఉండాలి. అది మూర్ఖత్వం అనిపించింది అనుకోండి, నువ్వు వెంటనే మార్చుకోవడానికి సిద్ధపడాలి. కాదు నేను మంచికే నిలబడ్డాను అని నువ్వు అనుకుంటే అలా నిలబడిపోగలగాలి. అది నియమేన ధృత్యాచ, ధృతి అంటే ధైర్యం.
ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఎవరైనా ఏమైనా అంటారేమో, ఎవరైనా నాకు దూరం అయిపోతారేమో, వీళ్ళెవరో నాకు దూరం అవడానికి సిద్ధపడతారేమో అని భయపడిపోయి నిర్ణయం మార్చకూడదు. వాళ్ళకి తెలియదు నేను మార్చకపోవడం వల్ల వాళ్ళు భవిష్యత్తులో ఎంత వృద్ధిలోకి వస్తారో, ఎంత పుణ్యాన్ని పొందుతారో. వాళ్ళు యశోవిరాజితులవుతారు, గొప్ప కీర్తివంతులవుతారు వాళ్ళు. కాబట్టి అలా చేశారన్న కీర్తి పొందుతారు. కాబట్టి ఇప్పుడు నేను నిలబడాలి ఇలాగా అని నిలబడగలిగితే దానిని ధైర్యం అంటారు. ఆ ధైర్యం ఏం చేస్తుందంటే శాంతియుత జీవనం. నేను నిష్పక్షపాత నిర్ణయం చేశాను అన్ననాడు ఆయన యందు అశాంతి కనపడదు, ప్రశాంతంగా ఉంటాడు. ప్రశాంతంగా లోపల ఉన్నాడని గుర్తేమిటో తెలుసా? తన కర్తవ్యం తాను చేసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఎప్పుడైతే మనసు పక్షపాతంతో ఉన్న, తాను మూఢత్వంతో ప్రవర్తించిన, మూర్ఖంగా ఉన్న, ఇతరులకు ఏదో దెబ్బతీయాలనేటటువంటి కుబుద్ధితో నిర్ణయాలు చేసిన శాంతి ఉండదు. శాంతి లేనివాడు సంతోషంగా తన కర్తవ్యాన్ని తాను చేయలేడు. నిష్పక్షపాతంగా, కపటం లేకుండా స్వచ్ఛంగా ఉన్నాడని గుర్తేమిటంటే తన కర్తవ్యాన్ని తాను రెట్టించిన ఉత్సాహంతో అట్లాగే చేసుకెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతున్నాడు కాబట్టి పరమ ప్రశాంతంగా ఉన్నాడు లోపలని గుర్తు. ఎందుకు ఆ ప్రశాంతత అంటే తానే కపట బుద్ధితోటి ప్రవర్తించలేదు. అందుకని ధైర్యం అన్న మాటకు అర్థం ఏమిటంటే కృతనిశ్చయము, శాంతి. ఈ రెండూ ఎక్కడున్నాయో వాడు గొప్ప నిర్ణయములు చెయ్యగలిగినవాడు. ఆయన గొడుగులో ఉన్న వాళ్ళందరూ కీర్తిని పొందుతారు తప్ప వాళ్ళు అపకీర్తిని పొందే అవకాశాలు ఉండవు. అందుకే రాముణ్ణి అనుసరించిన వారందరూ ఏమయ్యారు? చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికేశారు. ఆఖరణ ఇంద్రుడు వచ్చి వరవరగమంటే చనిపోయిన వానరులు బ్రతకాలన్నాడు రాముడు, బతికేశారు. రావణుణ్ణి నమ్మి వెళ్ళిన వాళ్ళందరూ ఏమయ్యారు? యుద్ధానికి వెళ్ళిన వాళ్ళందరూ మరణించారు. అంటే ఏమర్థం అవుతోంది? నువ్వు ఎవరి వెనక వెడుతున్నావు, నువ్వు ఎవరితో ఉన్నావు అన్నదాన్ని బట్టి నీ యోగక్షేమములు ఆధారపడ్డాయి. నువ్వు వారి గొడుగులోంచి తప్పుకున్నావు, నువ్వు ప్రమాదాలకి సిద్ధపడిపోతున్నావు అని గుర్తు. ఆ గొడుగులో ఉన్నావు, నువ్వు యోగక్షేమాలతో ఉన్నావని గుర్తు. అటువంటి స్థితి, అటువంటి శక్తి ఎవరికి ఏర్పడుతుంది? అలా కృతనిశ్చయంతో నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ, అటువంటి శాంతితో జీవించగలిగినటువంటి విధానం ఎవరికి అబ్బుతుంది అంటే హనుమద్భక్తి నుంచి ప్రసరిస్తోంది అది. కాబట్టి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం. నిర్భయత్వం అంటే నేను భయపడకుండా ఉండడం కాదు, నన్ను చూసి భయపడకుండా ఉండడం. అందుకే అన్నిటికన్నా మనిషికి చాలా పెద్ద కష్టం ఏమిటో తెలుసా? నన్ను చూసి ఎవరైనా భయపడితే. నన్ను చూసి భయపడితే దాని అర్థం ఏమిటి? నా ఎందేదో క్రౌర్యం ఏర్పడిందని గుర్తు. నన్ను చూసి భయపడకూడదు, నన్ను చూసి సంతోషించాలి. నేను ఎక్కడికైనా వస్తున్నాను అనుకోండి, ఆయన వస్తున్నారని ముఖాలు వికసనం పొందాలి. మనకి తండ్రి లాంటి వాడు, పెద్ద దిక్కు, ఆయన వస్తున్నాడని ఆనందపడాలి. నేను ఇంట్లోకి వెడుతున్నాను అనుకోండి, నా భార్య సంతోషించాలి, నా పిల్లలు సంతోషించాలి, నా మనవలు, నా బిడ్డలు అందరూ సంతోషించాలి. ఎందుకని? ఆయన ఇలా వేలు చూపించిన, ఆయన దెబ్బలాడిన మన క్షేమం ఉంటుంది అందులో. అంత ప్రేమైకమూర్తి ఆయన, ఆయన హృదయం అంత ఆర్ద్రత కలిగినది అని చూసేటప్పటికీ లోపల నుంచి సంతోషం ఉద్భుతం కావాలి. అంతేకాని ఒకళ్ళని చూసి భయపడ్డారనుకోండి, వాడు రాక్షసుడు అని గుర్తు. రామాయణంలో ఎవరిని చూసి లోకం భయపడింది? రావణాసురుణ్ణి చూసి భయపడింది. ఎవరిని చూసి భయపడతారంటే రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వారిని చూసి భయపడతారు. సాధు ప్రవృత్తి కలిగినటువంటి వారిని చూసి ప్రహృష్టమవుతారు, సంతోషిస్తారు. అందుకే నా వలన ఇతరులు భయమును పొందకుండుగాక. అందుకే చాలా పెద్ద అపవాదం ఏమిటంటే నన్ను చూసి ఎవరైనా భయపడుతున్నారు అన్నారనుకోండి, అది చాలా మనసుకి బాధ కలిగించే విషయం. ఎందుకని? నేను రాక్షసుణ్ణయ్యాను అని గుర్తది. నన్ను చూసి భయపడకూడదు. నన్ను చూసి భయపడితే ఒక్క కారణానికే భయపడాలి. కృతనిశ్చయం కలిగి ధర్మాత్ముడైన వాడిని చూసి భయపడ్డారనుకోండి, వాడు ఆ ధర్మముతో
నిలబడలేకపోయాడని గుర్తు. రాముణ్ణి చూసి భయపడితే దాని అర్థం ఏంటి? వాడికి రాక్షస ప్రవృత్తి వచ్చిందని గుర్తు. అందుకని రాముణ్ణి చూసి ఎవరు భయపడతారు? ఎవడికి ధర్మమునందు అనురక్తి ఉందో, ఎవడికి భక్తి ఉందో వాళ్ళందరూ రామా అనేటప్పటికీ ఆనందాన్ని పొందుతారు. ఆ నామం చాలు. నిందని విన్నారుగా. అందుకే నిర్భయత్వం అంటే నిన్ను చూసి భయపడకుండా ఉన్నారా, నిన్ను చూసి సంతోషపడాలి. నిన్ను చూసి సంతోషపడితే నీ యందు దైవత్వం ఉన్నదని గుర్తు, నువ్వు సాధుపురుషుడవని గుర్తు. నిన్ను చూసి భయపడుతున్నారు అంటే నువ్వు రాక్షసుడు అవుతున్నావని గుర్తు. అప్పుడు చాలా జాగ్రత్తగా దాని విషయంలో నువ్వు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే నిర్భయత్వం. నిన్ను చూసి ఎవ్వరూ భయపడకుండా, ఎవరు అంటే ఆ క్రమశిక్షణ కలిగిన వాళ్ళు, ఆ భక్తి కలిగిన వాళ్ళు, ఆ ధర్మం ఉన్నవాళ్ళు నిన్ను చూసి భయపడకుండా నిన్ను చూసి సంతోషిస్తే నువ్వు సాధుపురుషుడుగానే బ్రతుకుతున్నావని గుర్తు, నువ్వు గౌరవానికి అర్హుడివి అని గుర్తు. నిన్ను చూసి భయపడిపోతే నువ్వు గౌరవానికి అర్హుడివి కావు అని గుర్తు. అందుకని నిర్భయత్వం అంటే నాకు భయం లేకుండా ఉండడం కాదు, నన్ను చూసి భయపడకుండా ఉండడం. అందుకని ఆ శ్లోకాన్ని అన్వయం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలి. ఎవరిని చూసి లోకము భయపడదో ఆయన సాధు పురుషుడు. ఎంత చీకట్లో వెళ్ళిపోతూ ఉండనివ్వండి, హనుమ కనపడితే, హనుమ మూర్తి కనపడింది అనుకోండి, ధైర్యం వచ్చేస్తుందా రాదా? ఏదో భయం వేసింది, హనుమ మూర్తి కనపడింది, మీరు వెళ్ళిపోయి అక్కడ నించుంటారు అంటే ధైర్యం వచ్చేసింది. అంటే ఎవరిని చూస్తే భయం పోతోందో, ఎవరిని చూస్తే ధైర్యం వస్తుందో ఆయన సాధు పురుషుడు. ఎవరిని చూస్తే భయపడిపోతున్నారో నిష్కారణంగా వాడు రాక్షసుడు, వాడి యందు క్రౌర్యం ఏర్పడిందని గుర్తు. రామాయణంలో భయపెట్టడానికి రావణాసురుడు, సంతోషపెట్టడానికి రాముడు. హనుమని ఎవరు సేవిస్తున్నారో వారి వలన ఎవ్వరూ భయపడరు. నిర్భయత్వం. అరోగత. అరోగత అంటే రోగము శరీరమును పీడింపకుండుట. పూర్వజన్మలలో చేసినటువంటి పాపము వలన శరీరమునకు ఖేదము కలిగించడానికి రోగం వస్తుంది. ఒకవేళ ఆ పాపం అనుభవింపబడాలి అంటే ఈశ్వరుడు ఏదో ఒక వ్యాధిని పెట్టవచ్చుగాక, కానీ దాని వలన ఆయన పాపం పోతోంది. కానీ ఆయన చెయ్యవలసినటువంటి కర్తవ్యాలు వేటికి మాత్రం ఆ రోగం అడ్డు రాలేదు. అడ్డు రాకుండా ఆయన పనిని ఆయనని చేసుకోనిస్తూ చేసినటువంటి గత జన్మ పాపాలు క్షయమైపోయేటట్టు చేస్తోందనుకోండి, ఈశ్వరానుగ్రహ సంపన్నుడు. పెద్ద పెద్ద వ్యాధులు రాకుండా చిన్న దాంతో పోయిందనుకోండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదను తీసేసి దాని స్థానంలో అనుగ్రహాన్ని కటాక్షిస్తూ ఉంటాడు. అట్లా చెయ్యగలిగిన వారెవరో ఆయన హనుమ. కాబట్టి అరోగత అన్నిటికన్నా కూడా అత్యంత శక్తివంతం. దాన్ని చివర చెప్తున్నారు 8వ దానిగా. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం. ఇది పక్కన వాక్పటుత్వం. ఇది చాలా చాలా జాగ్రత్తగా పరిశీలించవలసినటువంటి విషయాలు. ఇవి రెండూ నిజానికి వేరుకవు. అజాడ్యం వాక్పటుత్వం ఈ రెండింటినీ పక్కపక్కనే పెట్టి పరిశీలించాలి. అజాడ్యం అన్న మాటకు అర్థం ఏంటంటే తను ఎందుకు చెయ్యలేకపోయాడో కారణం చెప్పడానికి చూపించడంలో ఉన్న ఉత్సాహం తను కార్యం చెయ్యడం మీద ఉత్సాహంలో ఉండదు. మొదట ఏం మాట్లాడతాడు అంటే తను ఎందుకు చేయలేకపోయాడో చెప్పడం మొదలు పెడతాడు తప్ప నేను ఇందుకు చెయ్యగలను అన్న మాట రాదు. అలా రాలేదు అంటే జడత్వంతో ఉన్నాడని గుర్తదో. జాడ్యం. జడత్వం అంటే ఉత్సాహ శూన్యుడు. మీరు హనుమని పరిశీలించండి. ఆయన జీవితం అంతా ప్రతిబంధకాలే. ఆయన జీవితంలో అనుకూలంగా ఉన్న విషయాలు చాలా తక్కువ. ఇది నాకింత అనుకూలం అండి, అందుకు చేశానండి అనడానికి ఏముండవు. అన్నీ ప్రతిబంధకాలే. అసలు పుట్టగానే అంత ఉత్సాహం. సూర్యమండలం వైపుకి వెళ్ళారు, వజ్రాయుధం పెట్టి కొట్టాడు ఇంద్రుడు, దవడ విరిగిపోయి పడ్డారు. అందుకు కదు హనుమ అయ్యారు. ప్రతిబంధకం. మంచి శక్తి కలిగిన వారు అంతమంది దేవతల వరం ఇచ్చారు.
పిల్లవాడు అల్లరి చేస్తున్నాడని మునులు శాపం ఇచ్చారు. నీ బలము నీకు జ్ఞాపకము లేకుండుగాక, అవసరమైనప్పుడు ఎవరో కీర్తిస్తే జ్ఞాపకం వస్తుందిలే, అప్పటి వరకు నీ బలం నీకు జ్ఞాపకం ఉండదు. ఆయనకి శాపం ఉంది కాబట్టి ఆయన ఏం చేయాలి? నాకు నా బలం ఏం జ్ఞాపకం లేదు, నాకు ఎప్పుడు గుర్తుండవు, నేను నీరసంగా ఉంటాను, నా అంత బలవంతుడేం కాదు అన్న భావనతో ఆయన అసలు ఏమీ చేయకుండా వదిలేయచ్చు. కానీ ఆయన ఏం చేశారు? సుగ్రీవుడికి మంత్రిగా ఉండి మతంగ మహర్షి శాపం ఉంది కాబట్టి మనం ఈ పర్వత శిఖరం మీద ఉంటే వాలి రాడు, కాబట్టి ఇక్కడ ఉందాన్ని రమ్మని, అంటే నిజంగా ఆయనకి ఆ శాపం లేకపోతే వాలిని చంపేస్తారు. ఆ శాపం ఉంది, నాకంత శక్తి ఉందని గుర్తు లేదు కాబట్టి నేను ఏమీ చేయగలను అని వదిలేశారు ఆ సుగ్రీవుణ్ణి. వెంటే ఉన్నారు నలుగురు వానరులే ఉన్నారు. ఆ నలుగురిలో హనుమ ఒకరు. సుగ్రీవుడితో పాటు యావత్ భూమండలం తిరిగారు. తిరగడం కాదు, ఆయనని క్షేమకరమైన ప్రదేశంలో పెట్టారు. జాంబవంతుడి కీర్తించే వరకు హనుమకి ఉన్నటువంటి శాపం పోలేదుగా. అయినా కూడా సుగ్రీవుణ్ణి రామచంద్రమూర్తిని కలపడానికి రాయబారం చేశారా లేదా? మాట్లాడారా లేదా? నాకేముందండి, నేనేం చేయగలనండి అని మొదలెట్టారా? నేను ఇది చేస్తానండి అన్నారా? ఆయన ఇంత శాపం ఉండి కూడా నేను ఏం చేయగలనండి అంటూ మొదలెట్టారా? ముందు మాట్లాడడం మొదలుపెట్టగానే బలహీనత దాంతో ప్రారంభం. ఇంకా నువ్వు ఏం చేస్తావు? నీకు అసలు ముందు నీ బలం జ్ఞాపకం లేదు, ఉత్సాహం లేదు, చేద్దామన్న అనురక్తి లేదు. నీకు జ్ఞాపకం ఉన్నదల్లా ఏమిటంటే బలహీనత ఒకటే జ్ఞాపకం ఉంది. కాబట్టి ముందు మంగళాచరణ శ్లోకం ప్రారంభం చేయగానే ఏమిటంటే బలహీనత ఏదుందో దాని గురించి. ఇంకా నువ్వేం చేస్తావు? నీకు అది జ్ఞాపకం ఉంటే నీ బలం చెప్పు, అది వదిలిపెట్టు. నీకు ఉత్సాహం ఉన్నప్పుడు నీకు అవి జ్ఞాపకం రావు. నేను ఇది చేసేస్తానైతే అను మొదలుపెట్టు. హనుమ చేయలేలా మరి? ఆయనకి ఉన్నాయి ప్రతిబంధకాలు, అయినా ఆయన ఎక్కడా కూర్చోలేదే. పోనీ జాంబవంతుడు కీర్తించాడు, 100 యోజనముల సముద్రాన్ని దాటే ముందు శాప విమోచనం అయిపోయింది. ప్రతిబంధకాలు మానేశాయా? ఇలా ఎగరడం మొదలెట్టాడు, మైనాకుడు అడ్డొచ్చాడు. ఎందుకనంటే సమాజంలో చాలా పెద్ద పెద్దవారు అడ్డు రావడం కూడా ప్రతిబంధకమే. చాలా కీర్తివంతుడు, పెద్ద అధికారంలో ఉన్న వ్యక్తి, మీరేదో పనిలో ఉన్నారు, మిమ్మల్ని అకస్మాత్తుగా కలవాలనుకుంటున్నారండి. మిమ్మల్ని ఒక్కసారి ఆయన ఏదో రాజమహేంద్రవరం రమ్మన్నారు, లేకపోతే విశాఖపట్నం రమ్మన్నారు అన్నారనుకోండి, మీరు ఎన్ని పనులున్నా మానేయాలి. ఎందుకంటే పిలిచిన ఆయన చాలా పెద్ద ఆయన. బాగుంటుందా వెళ్ళకపోతే? మీకు ఏం పర్వాలేదు తాగండి అని ఆయన అరటిపళ్ళ రసం ఇస్తే, మీకు మధుమేహం ఉన్నా మీరు కొంతైనా తాగాలి. నేను అసలు తాగనండి అనలేరు, ఎందుకనంటే పెద్ద ఆయన. బాగుంటుందా? కొద్దిగా తాగాలి. హనుమ ముందొచ్చింది ఆ పెద్దరికమే. బంగారు పర్వతం, ఎంత పెద్ద అయినా బంగారు పర్వతం మైనాకుడు అంటే ఆగారా? ప్రీతోస్మి కృతమాతిథ్యం మంజురేషోపనీయతాం తరతే కార్యకాలో మే హస్యాప్యతివర్తతే ప్రతిజ్ఞాత మయా దత్తానస్తాతవ్యమిహాంతరే. అంత ప్రేమగా అంత గౌరవంగా మాట్లాడి తన లక్ష్యం మిత్త నిలిపారంతే. అది ప్రతిబంధకం కాదా? సురస నాగకాంత వచ్చింది, చంపేయచ్చు. కానీ ఇప్పుడు యుద్ధం ఎందుకు? వెడుతున్నది రామకార్యం. ఇప్పుడు ఎందుకు ఈ అక్కర్లేని విషయాలు ఎందుకు? ఓసారి నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తే అయిపోలా. పెద్ద రూపం చేశారు, చిన్న రూపం చేశారు, లోపలికి వెళ్ళారు, బయటకు వచ్చారు. పరిష్టోస్మిహితే వక్త్రం దాక్షాయిని నమోస్తుతే, నీ నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసారు. అబ్బా ఏమి బుద్ధిరా నాయన. అర్ధసిద్ధి హరిశ్రేష్ట గచ్చ సౌమ్య యథాసుఖం సమానైశ్వ వైదేహీం రాఘవేణ మహాత్మన. ప్రతిబంధకం రాలా? సింహిక భయంకరమైంది, చంపేశారు. అంత గొప్పవారు పిల్లంత అయ్యారు. శారీకుడు అన్నారు, కొట్టారు, కట్టారు, వీధుల్లో తిప్పారు. ఏమిటి ఆయనకి అనుకూలంగా ఉంది? కానీ ఏమిటో ఇక్కడికి వచ్చినప్పుడు అలా అన్నారు, ఇలా అన్నారు, తిన్నానా తాగానా, ఎంత నీరసంగా ఉంటుంది, ఏమిటో ఇలా వెతుకుతూనే ఉన్నాను, రాముడి కార్యం మీద బయలుదేరాను, అయినా మైనాకుడు వచ్చాడు, సొరస వచ్చింది, సింహికి వచ్చింది అని ఏడుస్తూ కూర్చున్నారు అని రామాయణంలో ఎక్కడన్నా ఉందా? ఇన్ని ప్రతిబంధకాలు ఆయన జీవితంలో.
అన్ని కోట్ల మంది పడిపోయారు. సంజీవని పర్వతం తెచ్చారు. లక్ష్మణస్వామి పడిపోయాడు. సంజీవని పర్వతం తీసుకొచ్చారు. అక్కడ భరతుడు ప్రాయోపవేశం చేసేస్తానన్నాడు. 14 ఏళ్ళు అయిపోతే ప్రాయోపవేశం చేసేస్తానన్నాడు. మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయనకి చెప్పారు. ఆయనకి చెప్పి తిరిగి వచ్చారు. ఎప్పుడు పైగా లోకంలో సంతోషకరమైన కార్యాల్లో పాలు పంచుకోవాలి అని కోరుకుంటారు ఎవరైనా. కానీ ఎక్కడ గొప్ప కార్యం జరుగుతోందో దానికి దూరంగా అసలు ఆ కార్యక్రమం కనపడకుండా వినపడకుండా ఉండేటటువంటి చోట మీకు ఒక స్థానం ఇచ్చి ఇక్కడ పనిచేయి అన్నారనుకోండి, నాకు అది కనపడినా వినపడకపోయినా పర్వాలేదు, ఆయన సంతోషించడానికి నేను ఇక్కడే పనిచేస్తానని చేయగలిగారు అనుకోండి, అది గొప్ప. నాకు ఇష్టమైతేనే చేస్తానన్నారనుకోండి, అది స్వార్థం. అసలు అప్పుడు అవతల వారి సంతోషం కోసం పనిచేయడం మీ దగ్గర ఎక్కడుంది? లేదుగా. మీకు సంతోషమైందే మీరు చేస్తారు. ఎంత ఎదగాలప్పుడు ఎంత మార్పు రావలసి ఉన్నది అని గుర్తు. అదే హనుమైతే గండి క్షేత్రం అందుకే వచ్చింది. ఇప్పటికీ కడప దగ్గర గండి క్షేత్రానికి వెడితే ఒళ్ళు పులకిస్తుంది. మహానుభావుడు రామరావణ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత పుష్ప విమానంలో వచ్చేస్తున్నారు. కింద చూపిస్తున్నారు రామచంద్రమూర్తి సీతమ్మకి, ఇదిగో ఇక్కడే కలిశాను, ఇదిగో ఇక్కడే ఉన్నాను, ఇక్కడే నీ గురించి అలమటించాను, ఒక్కసారి ఇక్కడ దిగుదామండి అంది ఆవిడ. ఆ ప్రకృతిని చూసి పులకించిపోయి. హనుమ ఉన్నారు, కానీ అవతల భరతుడికి కబురెళ్ళాలి, తొందరగా నువ్వు వెళ్ళిపో అన్నారు. రామాజ్ఞ ముందు ఆ పని చేయాలి. అంతేకాని అయ్యో రాముడితో వస్తూ మేమందరం తిరిగిన ప్రదేశం చూపిద్దాం అనుకున్నాను, రాముడికి కిందకి దిగుతున్నాడు, ఇప్పుడైనా నన్ను పంపిస్తున్నారు ఈ పని మీద అని విసుక్కున్నారా? నాకేమో ఇక్కడ ఉండడం ఇష్టం, నన్ను ఇక్కడ ఉంచడం అనుకుండా నన్ను అక్కడికి వెళ్ళమంటున్నారు, నేను ఇందుకు వెళ్ళాలి అన్నారు ఆయన. ఆయన ఏం అనలేదు. ఆయన ఏం చేశారు? తప్పకుండా అలాగే పెడతానని వెళ్ళిపోయారు. గుహలో ఉన్నారు. ఇప్పటికీ మీరు గండి క్షేత్రానికి వెడితే ఆ నది అఘమాసిని అది తిన్నగా గుహ దగ్గరికి వెడుతుంది. ఎందుకంటే వాయుదేవుడు అడిగాడు, తండ్రి గారికి చెప్పారు హనుమ, నాన్నగారండి రాముడు వచ్చాడు మీరు చూడండి నేను వెడుతున్నానన్నారు. నది ముందే ప్రవహిస్తూ ఉంటుంది. అది కొండ 2 కింద చీలిపోయింది ఆయన ఉండడానికి గుహనివ్వడం కోసం. అందుకని గండి క్షేత్రం అంటారు. అసలు ప్రకృతి సౌందర్యానికి ఆటపట్టు. ఆ రాత్రి గుహలో ఉంటే సీతమ్మంది, ఏది ఏమైనా హనుమ లేకపోతే చాలా చిన్నపోయిందండి అంది. ఆవిడికి కొడుకు హనుమంటే. ఆయన లేడన్న బెంగ లేకుండా నేను ఆయన మూర్తిని చెక్కుతానని ఆ కొండ గుహ యొక్క గోడ మీద చెక్కారు హనుమ విగ్రహాన్ని, రామచంద్రమూర్తి. కాలివేళ్ల దాకా వచ్చేటప్పటికీ తెల్లవారిపోయింది, వదిలిపెట్టేశాడు. అయిపోయింది, వెళ్ళిపోయారు. ఆ తరువాతి కాలంలో ఎప్పుడో అది బయటపడింది. చూసి అబ్బా ఎంత బాగుందే హనుమమూర్తి, కాలి వేళ్ళు చెక్కలేదని చెప్పి బొటనవేలు గోరు దగ్గర చెక్కుదామని చెప్పి ఉలిపెట్టి కొట్టబోయారు. నెత్తురు చిమ్మింది. అమ్మ బాబోయ్ ఇది సజీవమూర్తి, రామచంద్రమూర్తి చెక్కారని తర్వాత తెలుసుకుని విజ్ఞుల వలన వదిలిపెట్టేశారు. అదే గండి క్షేత్రం. కొన్ని లక్షల మంది వెడుతుంటారు ఇప్పటికీ. కాబట్టి అది ఆయన గొప్పతనం. ఆయన జీవితంలో ఆయన కోరుకున్నవి ఆయనకి ఎప్పుడు లభించాయి? ఆయన కోరుకున్నవి లభించి సంతోషపడ్డవారు కాదు. ఆయన భగవత్ సంబంధమైన వ్యాపకములను చేస్తూ సంతోషపడిపోయారు అంతే. అంతేగాని నాకు నిజంగా కావలసినవి, నాకు ఏవి దొరికితే నే సంతోషపడిపోతానో, వేటికి నా మనసులో పట్టాభిషేకమో అటువంటి వాటికి నేను దూరంగా ఉన్నానని ఆయన ఎప్పుడూ బాధపడలేదు. నేను దైవకార్యం చేస్తున్నానని సంతోషపడిపోయారంతే. ఇన్ని ప్రతిబంధకాలు. ఎక్కడైనా చతికిలబడడం అన్న మాట ఉందా? అన్నిటికన్నా పెద్ద విషయం సమయాన్ని వాడుకోవడం. సమయపాలన అంటే హనుమ దగ్గర నేర్చుకోవాలి. ఒక విషయం మాట్లాడుతున్నారు అనుకోండి, సమయాన్ని బట్టి మాట్లాడడం. కొన్ని అతి లఘువుగా తేల్చేస్తారు, కొన్ని దీర్ఘప్రసంగం చేస్తారు. అవసరం ఇక్కడ చాలాసేపు మాట్లాడతారు, ఇక్కడ అంత అవసరం లేదు చాలా తక్కువగా చెప్పేస్తారు. సొరస అడ్డొచ్చింది 3-4 శ్లోకాల్లో తాను ఎందుకు ఎడుతున్నారో, సీతమ్మ దర్శనం చేసి ఏం చేస్తారో చెప్పేస్తారు. కాదు బాగా చెప్పాలి, సీతమ్మ ఉరిపోసుకుంటోంది, అక్కడ రామాయణ కథని కొంచెం విస్తరించి చెప్తారు. ఎక్కడ ఎంత మాట్లాడాలి, సమయాన్ని ఎలా దుర్వినియోగం చేయకూడదు, సమయాన్ని ఎంత బాగా వాడుకున్నవాడు జీవితంలో వృద్ధిలోకి వస్తాడు.
అదంతా అజాడ్యం, జడత్వం లేకుండా ఉండడం కదండి. అసలు ఇక ఆయన కన్నా అంత గొప్పగా ఉండగలిగినటువంటి వాడు లోకంలో ఎక్కడున్నాడు చెప్పండి. జడత్వం అంటే ఏమిటంటే అవసరమునకు అనవసరమునకు మధ్యలో ఉన్న సున్నితమైన సరళ రేఖను అర్థము చేసుకొనుట. ఇది మనకి అవసరం, అక్కడ ఆగిపోవడం. ఇది మనకి అనవసరం, దాని జోలికి వెళ్లకుండా నిగ్రహించుకోవడం. అవసరమైనది సాధించుట, అనవసరమైనది వదిలివేయుట. ఈ రెండెవడు చెయ్యగలడో వాడి శక్తి అక్కడ సద్వినియోగం అయింది. అదే జడత్వం పోవడం కాదు. అక్కర్లేని మొహమాటాలకే అనవసరమైంది పట్టుకున్నావు, అవసరమైంది వదిలేశావు, అపకీర్తే వస్తుంది, కార్యములు సాధించలేవు. అది జడత్వం. అజాడ్యం కాదు, అవసరమైంది పట్టుకుంటావు, అనవసరం వదిలేస్తావు. అది కదా గొప్ప శక్తి. అందరికీ ఉంటుంది, కానీ ఆ శక్తితో అవసరమైంది పట్టుకుని అనవసరమైంది వదులుతూ ఉండాలి. అందుకని పట్టు విడుపు. అది హనుమ దగ్గర చూడాలి మీరు. ఇన్నని నేను ఉదాహరణలు చూపించగలను. అంతటి మహానుభావుడు. కంటికి ఎంత నదరైనా దాన్ని చూస్తూ కూర్చోరైనా, వెళ్ళిపోతారంతే. లంకలో ఏమి లంకాపట్టణం, ఏం పుష్పక విమానం అయినా ఏదైనా చూస్తూ ఉండిపోయారు ఆయన. సీతమ్మ కాదు, వెళ్ళిపోయారంతే. కాలాన్ని వృధా చెయ్యరు. అజాడ్యం, జడత్వము లేనివారు. లోపల ఎప్పుడు కార్యసాధన యందు నిమగ్నమై ఉంటారు. ఎన్ని ప్రతిబంధకములు వచ్చినా అసలు దాని గురించి పట్టింపే ఉండదు. అట్లా ఉండగలగడం ఏదున్నదో అది గొప్ప. అన్నిటికన్నా ఆయనకి జీవితంలో ప్రధానమైన విషయం ఏమిటి? రామచంద్రమూర్తి యొక్క సేవ. నువ్వు ఏ లక్ష్యంతో బయలుదేరావు, ఒకటి మొదలుపెట్టినప్పుడు ఏ లక్ష్యంతో మొదలుపెట్టావు, అది నీకు జ్ఞాపకం అట్లాగే ఉండాలి. ఆ లక్ష్యం కన్నా దూరానికి జరగకూడదు. ఆ లక్ష్యముతోనే ముందుకెళ్ళాలంతే. అప్పుడు నిన్ను నువ్వు సమర్థించుకోవచ్చు. ఎప్పుడైతే నువ్వు లక్ష్యానికి దూరం జరిగావో అక్కడ పోయింది నీ విజయం. ఆయన రామసేవా తత్పరుడు, రామబంటు అంతే. ఎప్పుడంతే, ఏది చేసినా రాముడు సంతోషించాడు. అలాగే ఉండిపోయారు అంతే. తప్ప ఆ ఒక్కసారి మర్చిపోయానండి అన్న మాట ఆయన జీవితంలో ఉందా? అసలు ఏమీ అజాడ్యం, ఏమి జడత్వం లేకపోవడం, ఏమి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం. ఇంకా అంతకన్నా వ్యక్తిత్వం అంటే ఏముంటుంది? ఏం చెప్తారు? వ్యక్తిత్వ వికసనం అంటే హనుమ గురించి తెలుసుకుంటే అదే వ్యక్తిత్వ వికసనం అంతే. దాన్ని బట్టే ఎవరిని వాడు దిద్దుకోవాలి. ఆయన యందు అన్వయం కానిది లేదు, ఆయన నుంచి తెలుసుకోవడానికి అనర్హమైనది లేదు, అన్నీ అర్హమే. అందుకే ఆయన పాదములు పట్టుకుంటే అజాడ్యం, జాడ్యం పోతోంది. వాక్పటుత్వంచ, ఇందులో చాలా బాగా మాట్లాడేస్తూ ఉండడం, ఒక్క పని చేయకపోవడం, చేసేదేం ఉండదు. గంటల గంటలు ప్రసంగాలు మాత్రం చేస్తాడు నాబోటిగాడు. ఎందుకు? అందులో చేసింది ఏముంది? నీ జీవితంలో నువ్వు చేశావన్నది చూపించొకటి. నువ్వు చేశావు అన్నది చూపిస్తే అక్కడ నువ్వు చిరంజీవివై మిగిలిపోతావు. ఇదిగో ఈ పని చేశా, ఇదిగో ఈ కార్యాన్ని రూపకల్పన చేశా, దీన్ని ఇలా సాధించా అని నువ్వు చేసినది కూడా చూపించు. చెప్పినది ఒక్కటే కాదు, రెండూ ఉండాలి. వాక్పటుత్వం ఉండాలి, కార్యసాధన ఉండాలి. కార్యసాధన లేని కేవల ప్రసంగాలు దేనికి? రెండూ కలిస్తేనే. కేవలం ప్రసంగాలు, ఆ ప్రసంగాలలో చెప్పిన వాటిల్లో 1% కూడా చేసేది ఉండదు. ఎందుకు చేయలేకపోయావని ఎవరైనా అడిగితే పరిస్థితులు, ఒక్క మాటే. అంత చేయలేనివన్నీ ఎందుకు మాట్లాడావు? అసలు మరి ఏ ప్రతిబంధకాల్ని నువ్వు ఎదుర్కొని నిలబడ్డావు జీవితంలో? ఇదిగో ఇది ఇలా నేను ఇన్ని ప్రతిబంధకాలు ఎదుర్కొని వృద్ధిలోకి తెచ్చా, ఇది సాధించా అని నీకు తృప్తికి ఏమైనా ఉందా? అలా మిగిలితే నువ్వు కూడా మిగిలిపోయావు కాలంలో. అలా మిగిల్చుకోలేకపోయావు, నువ్వు కాలంలోనే చెరిగిపోతావు. అలా నిలబడిపోగలగాలంటే వాక్పటుత్వము కార్యసాధన రెండూ కలవాలి. అందుకు పక్క పక్కన పెట్టారు. అజాడ్యం వాక్పటుత్వంచా. మాట్లాడితే అలా మాట్లాడతారు, కార్యం చేస్తే అలా చేస్తారు, రెండూ చేస్తారు. తప్ప నేను సందేశం ఒకటే ఇస్తానండి, నేను చేసేది ఏమి ఉండదు అని ఎక్కడో కూర్చోరు.
అట్లా మాట్లాడతారు, అట్లా కార్యాన్ని చేస్తారు, రెండూ చేస్తారు. అది ఎంత గొప్ప విషయం. మాట మాట్లాడితే కత్తిత్తిన వాడు దింపేస్తాడు రా ఈయన మాట్లాడితే అన్నారు రామచంద్రమూర్తి. అంత గొప్ప వాక్యజ్ఞుడు, అంత గొప్పగా మాట్లాడతారు. కాబట్టి ఆయన అనుగ్రహం కలిగితే అంత శక్తివంతంగా మాట్లాడడం అలవాటవుతుంది, అంత గొప్ప భావావిష్కారము అలవాటవుతుంది, అంత గొప్పగా కార్యసాధన అలవాటవుతుంది. ఒక కార్యాన్ని రూపకల్పన చెయ్యడం, దాన్ని అమలు చెయ్యడం, ఉన్నటువంటి ఉపకరణములనన్నింటినీ సమకూర్చుకొని కార్యము జరిగేటట్టుగా అనువాదము పొంది విజయవంతమయ్యేటట్టు చేసుకోగలగడం, అది శక్తి. అవి రెండూ ఏకమైతే అక్కడ ఈశ్వరానుగ్రహము పరిపుష్టమైందని గుర్తు. అజాడ్యం వాక్పటుత్వంచ, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? హనుమత్ స్మరణాత్ భవేత్. హనుమని ఎవరు స్మరిస్తున్నారో అటువంటి వారికి ఇవన్నీ కూడా లభ్యమవుతున్నాయి. కాబట్టి ఇంతకన్నా జీవితంలో ఇంకేం కావాలి నీకు? ఇంతకన్నా జీవితంలో కావాలని అడగడానికి ఏమి ఉండవు ఇహ. అందుకని తులసీదాసు గారు అనే మాట ఏమిటంటే, ఔరదేవతా చిత్తనధరయి హనుమత సేయి సర్వసుఖకరయి. హనుమని సేవించడం చేత నీకు సమస్త సుఖములు కలుగుతున్నాయి. అటువంటి మహానుభావుడి యొక్క సేవలో తరించవయా, ధరించి నీ జీవితాన్ని సాఫల్యం చేసుకో అంటున్నారు. కాబట్టి అంతటి గొప్ప వ్యక్తి అటువంటి హనుమని సేవిస్తే సంకటకటై మిటై సబపీరా జోసుమిరై హనుమతు బలవీరా. మహాబలవంతుడైనటువంటి హనుమని స్మరించేటటువంటి వారికి సంకటములు లేవు, పీడలు లేవు. సంకటములంటే ఎప్పుడైనా ఒక విషయాన్ని పూర్తి చేసేటప్పుడు అందులో ఉన్నటువంటి సారాన్ని మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటారు. మీరు ఒక చోట భోజనం చేశారు, అందులో మీకు బాగా నచ్చినటువంటి విషయాన్ని స్మరిస్తారు. మీరు ప్రసంగం విన్నారు, బా అజ్జుర్రెదా అది భలే హత్తుకుందండి అన్నాడు. అంటే అక్కడ మనసు బాగా రమించింది. పులుసు చాలా బాగుందండి అన్నాడు, అంటే అక్కడ బాగా నచ్చింది. నృత్య కార్యక్రమం మొత్తం మీద బా శ్యామశాస్త్రి గారి కీర్తనకి చేసిందే అది చాలా బాగుందండి అన్నాడు, అక్కడ మనసు రమించింది. నీ మనసు ఎక్కడ రమించిందో అది నీకు బాగా జ్ఞాపకం ఉండిపోతుంది. హనుమ విషయంలో ఏమవుతుంది అంటే, ఆయన విషయంలో సారవంతమైన విషయములు ఏమున్నాయో అవి మళ్ళీ పునః ప్రతిపాదన చేస్తున్నారు. అందుకని సంకట కటై మిటై సబపీరా, ఎవరు హనుమని నమ్ముకున్నారో వాడు నొక్కుడు పడిపోవడం అన్నది లేదు. సంకటము, ఆపద, జీవుడు, ప్రారబ్ధము, దురితము, ఈశ్వరుడు నొక్కబడి మధ్యలో ఉండిపోతాడని మనం చెప్పే, మన బుద్ధి చేత మనం తప్పించుకోలేమని. అటువంటి ఆపద నుంచి తప్పించుకోవడం కూడా హనుమదనుగ్రహము ఉన్నవారికి సాధ్యం. పీడ, శరీరం బాధపడచ్చు, మనసు బాధపడచ్చు, తనవారు బాధపడచ్చు, ఇవన్నీ బాధాకారకములన్నీ పీడలే. మనసుని బాధ పెట్టేటటువంటి పీడ తీవ్ర పీడగా మారకుండా పక్కకి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోవాలంటే అది హనుమ వలన మాత్రమే సాధ్యం. అంటే చెప్పిన విషయాన్నే మళ్ళీ తెలుసుకుంటున్నారంటే దాని యందు ఉన్నటువంటి సారవంతమైన విషయం మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకొని ఆనందపడిపోతున్నారని గుర్తు. కాబట్టి సంకటకటై మిటై సబపీరా జోసుమిరై హనుమతు బలవీరా. జై 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 హనుమాన గొసాయి కృపాకరో గురుదేవకి నాయి. సత్పురుషుడైనటువంటి హనుమకు జై జైలు. మీరు ఎప్పుడైనా ఒక విషయాన్ని బాగా తెలుసుకున్నారనుకోండి, మీ మనసు ఆనందంతో నిండిపోయింది అనుకోండి, అసలు ఆయన జీవితంలో అపజయం అన్నది లేదు. అది ఎంత అసాధ్యమన్నదైనా ఆయన సాధించారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆనందం పట్టలేకపోతే లేచి జయ శబ్దం పలుకుతారు. జయ జయ శంకర, హర హర శంకర. ఎంత అసాధ్యమైన విషయాల్ని శంకర భగవత్పాదులు సాధించారు కేవలం హనుమలాగే. అందుకే జయ జయ శంకర, హర హర శంకర, జయ జయ అన్నారంటే అసాధ్యమైనటువంటి విషయములను సాధించగలిగిన వాడివి నీ జీవితంలో అపజయం లేదు. ఒకటి అనుకున్నావంటే అది అవుతుందంతే. కాబట్టి జై 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 హనుమాన గొసాయి, సత్పురుషుడైన
అన్నిటికన్నా ఏమిటి సత్పురుషుడు? అసలు ఆయనకంటూ తను పొందుదామన్నది లేదు. 2 అపారమైన వినయం. 3 గొప్ప బ్రహ్మచర్య దీక్ష. స్వర్చల కోరుకున్నది అదే. నాకు కామస్పర్శ లేనటువంటి ఒక మహాపురుషుడికి ఇల్లాల్ని కావాలి. ఆయన కర్తవ్య నిర్వహణకు ధర్మపత్నిని కావాలి తప్ప కామపత్నిని కాకూడదు. అంటే ఆయనకి అసలు కామం కలగకూడదు. హనుమకి నా కార్యమును నిర్వహించడానికి గృహస్థుగా నేను కూర్చోడానికి పత్ని ఉండాలి. అంతేకాని ఆమెకు నా యందు నాకు ఆమె యందు కామము కలగకూడదు. ఇప్పుడు బ్రహ్మమునందు రమిస్తూ ఉంటారు. అది ఏమి దాంపత్యం. అందుకే సువర్చలా కళ్యాణం అంత గొప్ప కళ్యాణం అయిపోయింది. మిగిలిన కళ్యాణం ఒక ఎత్తు, సువర్చలా కళ్యాణం ఒక్కటి ఒక ఎత్తు. కాబట్టి ఆ స్వామి అనుగ్రహం కలగాలి, సత్పురుషుడు ఆయన. అందుకని జై 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 హనుమాన గొసాయి కృపాకరో గురుదేవకి నాయి. గురువు అంటే పెద్దవారు అని. మేనమామ అని కూడా ఒక అర్థం ఉంది అని నేను ఎందుకు చెప్పానంటే, దాన్ని నిఘంటు గ్రంథాలే అంగీకరించాయి. మేనమామల ముద్దు మేలైన ముద్దు, తాతలకు తా ముద్దు తాను అబ్బాయి అని. అందరి ప్రేమ కన్నా గొప్ప ప్రేమ మేనమామకు ఉంటుందిట. ఎప్పుడూ క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు. అందుకని గురు శబ్దం మేనమామకు కూడా అన్వయం చేశారు. పెద్దవారు విశిష్ట పురుషులు అని అన్వయం చేశారు. ఉపదేశము చేసి ఆధ్యాత్మికంగా పైకెక్కించేవారు గురు శబ్దానికి అన్వయం చేశారు. బరువైన వారు, అనేక విషయములు తెలుసున్నవారు, అందుకని గురు శబ్దం అన్వయం చేశారు. ఇక్కడ అంటున్నారు కృపాకరో గురుదేవకి నాయి. మీరు మా గురుదేవులు, మీరే మాకు అన్ని విషయాలలో మార్గదర్శనం చేయాలి. కటిక చీకటిలో కాంతిరేఖ, కాకులు దూరని కారడవి, చీమల దూరని చిట్టడవి లాంటి సంసారారణ్యంలో చిక్కుబడిపోయినటువంటి మాకు మీరే మార్గదర్శి. కాబట్టి మీరు మా యందు కృప వహించండి. సద్గురుదేవులై మా యందు కృప వహించి మాకు మార్గదర్శనం చేయండి. అట్లాగే మా గురుదేవుల్ని ఎల్లవేళలా కాపాడుతుండండి. ఆ మంచి బుద్ధి ఉన్నవాడు ఎప్పుడు ఏం కోరుతాడు? ఆ హనుమ గురుదేవులుగా ఎవరి రూపంలో మననే అనుగ్రహిస్తూ ఉంటారు, మార్గం చూపిస్తూ ఉంటారు. మా గురువుగారి రూపంలో. మా గురువుగారేగా నాకు మార్గదర్శనం చేయించేది. అందుకని ఆ హనుమ మా గురువు గారిని సర్వకాలముల యందు కాపాడుగాక. కాబట్టి జై 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 హనుమాన గొసాయి కృపాకరో గురుదేవకి నాయి. జోయహ పడై హనుమాన చాలీసా హోయ సిద్ధి సాకి గౌరీషా. పూర్తి చేస్తూ ఆ హనుమాన్ చాలీసా వైభవాన్ని చెప్తున్నారు తులసీదాస్ గారు. ఈ హనుమాన్ చాలీసా అనబడేటటువంటి స్తోత్రాన్ని ఎవరైతే చక్కగా చదువుకుంటున్నారో, చక్కగా చదువుకోవడం అంటే దాని అర్థం ఏమిటి? దాని మీద విశ్వాసంతో అది ఒక్కొక్క రోజు చదువుకుంటుంటే ఆ హనుమ వైభవంలోంచి కొత్త కొత్త కోణాలు కనపడుతూ, జుర్రుకుంటూ, సంతోషపడిపోతూ, ఆనందపడిపోతూ ఆ హనుమద్వైభవాన్ని ఎవరు అనుభవిస్తున్నారో, అలా ఎవరు చదువుతున్నారో వారందరికీ కూడా గౌరీష పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా సిద్ధించుగాక. ఎందుకని? ఆయనే శివావతారం. శివకేశవులని ఇద్దరు లేరుగా. హనుమ గురించి చెప్తే రామకథ చెప్తాం. దాని చేత పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము సిద్ధించుగాక, నిత్య కళ్యాణము కలుగుగాక, జీవితంలో అన్ని రకాలైనటువంటి శ్రేయస్సు లభించుగాక. అందుకని జోయహ పడై హనుమాన చాలీసా హోయ సిద్ధి సాకి గౌరీశ. తులసీదాస సదా హరిచేరా కీ జైనాద హృదయ మహడేరా. స్వామి, తులసీదాసు యొక్క హృదయంలో ఎల్ల వేళలా కూడా నువ్వు నివాసముండు. తులసీదాసు గారి హృదయంలో నివాసముండు అని తులసీదాసు గారు ఎలా కోరుకున్నారో అలా స్వామి మీరు ఎప్పుడూ కూడా నన్ను విడిచిపెట్టకుండా నా హృదయాన్ని దేవాలయం చేసుకొని మీరు అందులో ప్రవేశించి ఎప్పుడూ మీరు అక్కడ నివాసం ఉండండి. మీరు ఎక్కడ నివాసం ఉన్నారో అది పావనక్షేత్రం. మీ నివాసము చేత నేను పావనక్షేత్రమగుదునుగాక. అగ్నికి ఏ విధమైన దోషం లేకుండా పోయినట్టు నేను కూడా దోషరహితుడనై నిలబడదనుగాక. గంగ ఎట్లా పేరు చెప్పినా, స్నానం చేసినా, నీరు పుచ్చుకున్నా పావనమో అట్లా నా జీవితము మారుగాక.
దానికి మీరు వచ్చి నా హృదయమునందు నివాసము చేయుట ఒక్కటే మార్గము. కాబట్టి తులసీదాస సదా హరిచేరా, ఓ స్వామి, రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, హనుమ, మీ అందరూ వచ్చి నా హృదయంలో ఎల్లవేళలా నివాసం ఉండండి అని అడిగి చిట్ట చివరి దోహాలో మంగళం చెప్తున్నారు. పవనతనయ సంకటహరణ, మళ్ళీ ఈ మాట వాడారు, సంకటహరణ. సంకటం అన్నిటికన్నా గొప్పది కదూ. సంకటంలో పడిపోయిన వాడికి ఇంకేం గుర్తొస్తాయి? ఆపద. అది నొక్కేస్తుంది. ఓ గోడ దగ్గర నించోబెట్టి యువతల నుంచి ఓ 10 మంది కలిపి నొక్కారనుకోండి, వీళ్ళని ముందుకు తోయలేడు, గోడని వెనక్కి తోయలేడు. మధ్యలో ఉన్నవాడు ఎలా నలిగిపోతాడో, గతంలో చేసిన దురితం ఇప్పుడు భగవంతుడు దాని యొక్క ఫలితాన్ని ఇస్తూ, నొక్కితే మధ్యలో జీవుడు ఆపద చేత నొక్కబడతాడు. ఆ నొక్కబడినప్పుడు తప్పించగలిగిన వాడు ఈశ్వరుడు ఒక్కడే. కాబట్టి ఒకటికి 2 మాటలు చెప్తున్నారు ఆ మాట. సంకటము తొలగబడుగాక, మీ యొక్క అనుగ్రహమునకు పాత్రుడనగుదునుగాక. ఇంకా అంతకన్నా గొప్ప అనుగ్రహం ఎక్కడుంటుంది? సంకటమే తొలగిందంటే ఎంత పాపం పోతోందని గుర్తు, ఎంత భగవద్ అనుగ్రహం కలుగుతోందని గుర్తు. అందుకు కదా ఎక్కడ తనకి హనుమ ప్రత్యక్షమయ్యారో అక్కడే సంకట విమోచన హనుమ సంకటమోచన హనుమం దేవాలయాన్ని నిర్మించారు కాశీపట్టణంలో తులసీదాస్ గారు. కాబట్టి పవనతనయ సంకటహరణ, పవనతనయ వాయుపుత్రుడా, ఆ వాయువు యొక్క అనుగ్రహమే మంచి మాట, ఆ వాయువు యొక్క అనుగ్రహమే దీర్ఘాయుష్మంతుడవడం, ఆ వాయువు యొక్క అనుగ్రహమే సుఖం. వాయు ప్రాణ సుఖం వాయు, వాయునాశం పరిత్యక్తం న సుఖం విందతే జగత్. వాయువు లోపలికి వెళ్ళి బయటికి రాకపోయినా, వాయువు సరిగా వెళ్ళి సరిగా వేగంతో బయటికి రాకపోయినా, వాయువు తగలకపోయినా సుఖమన్న మాట లేదు. వాయువే సుఖము. ఆ లోపలికి వెళ్ళినటువంటి వాయువే మాట. ఆ మాట మంచిదైతే జగత్తంతా బంధువులే. అంత మంచి వాక్పటుత్వంచ. ఆ లోపలికి వెళ్ళిన ఊపిరి చేత సంధిబంధములు వంగుతాయి. లోపల వాయుప్రసారం జరుగుతోందనుకోండి, చేతులు కీళ్ళు అన్నీ వంగుతాయి. వంగుతాయి కాబట్టి కార్యం చేయగలడు. కార్యం చేసింది ధార్మికము కావాలి ఆ వంగడం. ఆ వాయువు ఆగిపోయిందనుకోండి, కాష్టభూతాని జిజ్ఞిరే, శరీరంలోంచి వాయువు పూర్తిగా లోపలున్న గాలి కూడా కొద్దిగా బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, కర్ర ఎలా అయిపోతుందో అలా అయిపోతాడు. కాలు పట్టుకుని పైకెత్తితే తల వరకు కర్ర లేచినట్టు లేచిపోతుంది శవం. ఎందుకని? వాయు ప్రసారం ఆగిపోయింది. లోపలికి వెళ్ళదు, బయటికి రాదు, ఉన్న వాయువు అంతా వెళ్ళిపోయింది, వెంటనే కర్ర అయిపోతుంది. అందుకని వాయువే ఉన్నాడు అన్నదానికి గుర్తు. పరమమంగళములన్నింటికీ గుర్తు ఏమిటంటే వాయువే. తండ్రికి కొడుక్కి అభేదం. అందుకే కదూ కొడుకు రూపంలో తండ్రి బతుకుతున్నాడు అంటారు. కాబట్టి వాయుసుతుడైనటువంటి ఓ హనుమ, సమస్త సుఖములకు కారణము మీరే. ఈ శరీరము యొక్క సంధిబంధములు వంగుతుండడం అన్నది ధర్మాచరణమునకు కారణమగుగాక, మీ అనుగ్రహము దానికి కారణమగుగాక, దాని వలన రామానుగ్రహమునకు పాత్రుడనగుదునుగాక. కాబట్టి ఓ పవనతనయ సంకటహరణ మంగళమూరతి రూప్, నీవు మంగళస్వరూపుడవు. పైకి వానరం, వానరాన్ని చూస్తే ఈ బాబా ఇదేడు వానరం కనపడింది అంటారు. కానీ హనుమ కనపడితే ఇంకంతకన్నా అదృష్టం ఉందా? బ్రహ్మజ్ఞాని. కపి అంటే కేవలం వానరం కాదు, బ్రహ్మమును పిబతి తాగేటటువంటి వారు బ్రహ్మజ్ఞాని. అటువంటి వారి వంక చూస్తే చాలు, ఆ రూపాన్ని చూస్తే చాలు, ప్రదక్షిణం చేస్తే చాలు, నమస్కారం చేస్తే చాలు, మనసులో స్మరణ చేస్తే చాలు, భావన చేస్తే చాలు, నామం పలికితే చాలు, సమస్త మంగళములకు కారణం, సమస్త శ్రేయస్సులకు ఆయనే కారణం. కాబట్టి ఇంక మీకన్నా మంగళస్వరూపం లోకంలో ఎక్కడుంది మహానుభావ? కాబట్టి మంగళమూరతి రూప్, ఓ మంగళస్వరూపుడవైనటువంటి ఓ పవనకుమార, నీకు మంగళమగుగాక. రామలఖన సీతా సహిత హృదయపసహు సురభూప్, నువ్వు సమస్త దేవతలతోటి సీతారామ లక్ష్మణులతోటి కూడుకున్నవాడవై నా హృదయమునందు స్థిర నివాసము చేయుదువుగాక.
అటువంటి మహానుభావుడు హనుమ ఎక్కడున్నారో అక్కడ సీతారామ లక్ష్మణులు ఉన్నారు. అంటే ప్రణవం ఉంది. అకార ఉకార మకార పూర్ణానుస్వరంతో కలిసి ఓం ప్రణవం ఉంది. అటువంటి ప్రణవస్వరూపము నా హృదయమునందు సుస్థిరముగాక. మీరెక్కడున్నారో అక్కడ దేవతలందరున్నారు. అంటే అప్పుడు ఏమైంది? నేను కదిలి విడుతున్నటువంటి దేవతా సమాహార స్వరూపమయ్యాను. అంత పవిత్రత నా శరీరము పొందుగాక, నా జీవితము చరితార్థముగాక. దానికి మీరు సీతారామ లక్ష్మణులతోటి దేవతలందరితోటి కలిసి నా యొక్క మనసులో స్థిర నివాసం చెయ్యండి. ఎప్పుడు నాకు నా భావనలో నా స్మరణలలో దర్శనమిస్తూనే ఉండండి, నన్ను అనుగ్రహిస్తూనే ఉండండి. నా చేత అయిపోయింది అన్న మాట అన్వయం కాకుండా ఒకసారి పూర్తవడం వేరొకసారి ప్రారంభం కావడానికి పునాది కావాలి. ఒకటి పూర్తి చేశానంటే ఇంకోటి ఏదో మొదలెడతానని గుర్తు అన్నట్లుగా ఊపిరి ఉన్నంతకాలము మీ నామము పలికెదనుగాక. ఊపిరి నేను పలకడం రెండు ఒక్కసారే పూర్తయిపోవుగాక. ఊపిరి ఉన్నంతకాలం పలకలేకపోవడం అన్నది లేదు, పలకలేకపోవడం అన్న తర్వాత ఊపిరి ఉండడం అన్నది లేదు. ఆఖరి ఊపిరి వరకు మీ గురించి ఇట్లాగే మాట్లాడుతూ ఉండేదనుగాక తప్ప ఇప్పుడు ఇదైపోయిందని అయిపోయిందన్నమాట నాకు అన్వయము కాకుండుగాక. నిరంతరము మీరు నా హృదయమునందు నివాసము చేసి ఇట్లాగే పలికిస్తూ నా జీవితమునకు సార్థక్యమును కల్పించెదరుగాక అని మంగళాచరణ శ్లోకంతో పూర్తి చేస్తున్నారు. అందుకని ఇక్కడ మళ్ళీ దోహ పవనతనయ సంకటహరణ మంగళమూరతిరు రామలఖన సీతా సహిత హృదయ బసహు సురభూప్ అంటూ మహానుభావుడు తులసీదాస్ గారు పరమభక్తితో చేసినటువంటి హనుమాన్ చాలీసా కొన్ని కోటాను కోట్ల మందిని ఇప్పటికి తరింపచేసింది. ఇప్పటికీ కూడా ప్రతిరోజు నియమంగా ఈ హనుమాన్ చాలీసాని చేసుకుని జీవితంలో వృద్ధిలోకి వచ్చినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. ప్రయాణం చేసేటప్పుడు హనుమాన్ చాలీసా పుస్తకమైన పెట్టులో పెట్టుకోకుండా వెళ్ళని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంత శక్తివంతము అని తన అనుభవము చేత నిరూపింపబడినటువంటి స్తోత్రములలో అగ్రగణ్యమైన వాటిల్లో ఒకటి హనుమాన్ చాలీసా. అటువంటి హనుమాన్ చాలీసా గురించి మాట్లాడడానికి ప్రయత్నం చెయ్యడం కాళిదాస మహాకవి మాటల్లో అయితే ఒక పరమ పొట్టివాడు పొడుగైనటువంటి చెట్టు చివరి కొమ్మకు కాసిన కాయని అందుకునే ప్రయత్నం చేయడం, అది నేను చేశాను. అంత పుట్టివాణ్ణి అంత చిటార కొమ్మనున్నటువంటి పండును అందుకునే ప్రయత్నం చేశాను. అయినా ఎంతో కొంత ఎగిరి అందుకోగలిగాను. అంటే ఎగరగలగడం నా గొప్ప కాదు, పట్టుకుని పైకెత్తి పండు చేతిలో పెట్టి కిందకి దింపి నువ్వు పండు కోసుకున్నావన్న తృప్తి మిగల్చినటువంటి వారు హనుమ. అటువంటి హనుమకు సీతారామ లక్ష్మణులకు వారి పాదారవిందములకు నా శిరసు తాటించి నమస్కరిస్తూ ఈ హనుమాన్ చాలీసా మీద నేను చేసినటువంటి ప్రసంగాలు 13 రోజులుగా చేశాను. 13 రోజులుగా చేయడానికి కారణం ఏమిటంటే అదే హనుమ సమర్థరామదాసు గారి అవతారంగా వచ్చారు. వచ్చినప్పుడు త్రయోదశాక్షరి మహామంత్రాన్ని ఇచ్చారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ 13 అక్షరాలు. ఎందుకు ఇచ్చారు అంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇవ్వడానికి కారణం ఏమిటంటే ఘనపాఠంలో రుద్రపాఠం చదివినప్పుడు 13 మాటలు శంకర నామం తిరుగుతుంది. 13 శంకర సమస్త శుభములకు ఆలవాలము. శ్రీరామ జయ రామ జయ జయ రామ 13 అక్షరాల మంత్రం హనుమ విషయంలో యావత్ భారతంలో కీర్తి వహించినటువంటి మంత్రం ఆ మంత్రం. అది 13 అక్షరాలతో ఉన్నది. కావాలని ఏదో 13 రోజుల కోసం తక్కువ చేసి ఎక్కువ చేసి మాట్లాడలేదు. నేను ప్రమాణపూర్తిగా చెప్తున్నా, నేను అటువంటి ప్రయత్నాలు చేయలేదు. తనంత తాను 13వ రోజున మంగళవారం నాడు పూర్తవడం హనుమ యొక్క నిర్హేతుక కృపాకటాక్షం, ఆ సీతారామ లక్ష్మణుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహంగా భావిస్తూ మనం సంకల్పం చేసినటువంటి మిగిలిన కార్యక్రమాలను కూడా ఆ స్వామి వెన్నుదన్నుగా నిలిచి విజయవంతంగా చేయించాలి అని ఆయన పాదములు పట్టి ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.